ఒక నిండు పౌర్ణమి రోజు సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఒక ఆడ మనిషి ఊరి నడిమధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అది చూసిన ఒక వ్యక్తి ఆశ్చర్యపోయి ఆమెతో ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరేమే ఇంత రాత్రి సమయంలో, పైగా పౌర్ణమి పూట ఇలా ఒంటరిగా వెళ్తుందేంటి? ఊరికి కొత్త ఏమో ఏంటో, ఇలా వెళ్ళడం మంచిది కాదు. ఓ అమ్మా, ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇంతకీ ఎవరు మీరు అని ఎంత పిలిచినా ఆమె వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంది. అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఈ ఊరికి కొత్త ఏంటి? ఇదిగో ఈ సమయంలో ఇలా వెళ్ళడం మంచిది కాదు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను తీసుకెళ్లి దేబెడతాను. ఇదిగో నిన్నే అని ఎంత పిలిచినా ఆమె మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఇక ఈ వ్యక్తికి అనుమానం వచ్చి ఆమె వెంబడి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆమె సరిగ్గా కొద్ది సమయానికి ఊరి చివరన ఉన్న శ్మశానంలోనికి వెళ్ళింది. ఆ శ్మశానంలోనికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక సమాధి వద్ద ఆగి ఏదో మాట్లాడుతూ ఉంది. ఇది ఎంత దూరంగా ఈ వ్యక్తి గమనించాడు. అతను ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఎండు పౌర్ణమి రోజు అది ఒక అమ్మాయి ఎవరి సహాయం కూడా లేకుండా ఇలా ఒంటరిగా వచ్చి శ్మశానంలో సమాధి ముందు నుంచని ఏం మాట్లాడుతుంది? నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది. ఈమెను ఎలాగైనా సరే మాట్లాడించాలి. అసలు ఈమె ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అని ఆ వ్యక్తి తన మనసులో అనుకుంటూ చాలా భయపడుతూ చూస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆమె తిరిగి మరలా నడుచుకుంటూ నేరుగా ఊళ్ళోనికి వచ్చేసింది. ఇది అంతా చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. అది అంతా చూసిన ఆ వ్యక్తి నేరుగా తన ఇంటి వద్దకు వెళ్ళి తన భార్యతో ఇక్కడ చూసిందంతా చాలా క్షుప్తంగా తెలియజేశాడు. ఆ మాటలు విన్న ఆమె ఒక్కసారిగా భయపడి తన భర్తతో ఇలా అంటూ ఉంది, అరే అయినా మీరు ఇంత సమయంలో బయటికి ఎందుకెళ్ళారండి? మీరు చూసింది ఏ గాలో ఏ భూతమో అయి ఉంటది. అయినా ఇంకెప్పుడు ఇలా అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్ళకండి. ఆ పిశాచికి మళ్ళీ మీరు కనిపించవద్దు. ఈ విషయం ఎవరికి కూడా చెప్పవద్దు. మీలోనే జాగ్రత్తగా దాచుకోండి అని ఆ యొక్క తన భార్య తనతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న తను ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరికి చెప్పొద్దంటావేంటే? ఈ విషయం ఎలాగైనా సరే ఊరి పెద్దకి తెలియజేయాలి. అసలు మన ఊర్లో ఎలా అర్ధరాత్రి సమయంలో ఆవిడ ఎవరు శ్మశానంలోకి వెళ్ళి అసలు ఏం మాట్లాడుతుందో ఎవరికి తెలియదు కదా. నిజంగా ఊరికి బాగు కోసం చేస్తే పర్వాలేదు, ఊరిని నాశనం చేయడానికి చూస్తే మనం ఇలా చూస్తూ ఊరుకుంటే ఎలా? మనం ఎలాగైనా సరే ఊరి పెద్దకి చెప్పాలి. రేపు ఉదయం వెళ్ళి ఊరి పెద్దతో ఈ విషయం అంతా చెబుతాను అని ఆ వ్యక్తి తన భార్యతో చెప్పాడు. సరిగ్గా ఉదయం అయ్యింది. ఊరి ప్రజలందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ వ్యక్తి మాత్రం నడుచుకుంటూ నేరుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్ళి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా అయ్యా నమస్కారం, మీకోసమే నిన్నటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. అయ్యా నిన్న రాత్రి మన ఊళ్ళో ఎవరో ఒక ఆడావిడ సరిగ్గా 1 గంట సమయానికి ఊరు నడుమతో నడుచుకుంటూ వెళ్ళడం చూశానయ్యా. అంతేకాదు నేను ఎన్నిసార్లు పిలిచినా సరే ఆమె వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఊర్చున్న శ్మశానంలోకి వెళ్ళి అక్కడ సమాధి ముందు నుంచుని ఏదో మాట్లాడుతుందయ్యా. నేను ఎన్నిసార్లు పిలిచినా ఆమె నా వెనక్కి వైపు చూడకుండా వెళ్ళిపోయింది. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందో కనిపించలేదు. ఈ విషయం మీకు చెబుదామని ఊళ్ళో కదండి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తారని నేను మీకు చెప్తానయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆశ్చర్యపోయి తనతో ఇలా అంటూ ఉన్నాడు, అరే రంగయ్య ఏంట్రా నువ్వనేది? నువ్వు చెప్పిందంత నిజమా? అయినా మన ఊళ్ళో రాత్రి 1 గంట సమయానికి తిరిగే ఆ అవసరం ఏముంది? పైగా శ్మశానంలోకి వెళ్ళిందంటున్నావు, ఏదో సమాధి ముందు నుంచో మాట్లాడుతుందంటున్నావు. ఇది అంతా చూస్తే నాకు ఏదో అనుమానంగానే ఉంది. సరే సరే, ఈ విషయం నువ్వు ఇంకా ఊళ్ళో ప్రజలు ఎవరికీ చెప్పకో. నేను ఏదైనా ఒక మాంత్రికని కానీ మంత్రగతిని కానీ తీసుకొని వచ్చి ఈ ఊళ్ళో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు నువ్వు ఎవరితో ఈ విషయం మాత్రం చెప్పొద్దు ఏంటే అని ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న తను రంగయ్య సరేని చెప్పి నడుచుకుంటూ తన ఇంటి వద్దకు వచ్చేశాడు.
ఇంటిలోనికి వెళ్ళేసరికి నేరుగా ఇల్లు అంతా రక్తంతో తడిచిపోయి ఉంది. ఇంటిలో ఎటు చూసినా అస్థిపంజరాలతో నిండి చాలా భయంకరంగా ఉంది. అది అంతా చూసి ఈ రంగయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా భయపడి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇదేంటి, ఇల్లంతా ఇలా చందరవంతంగా రక్త మార్పులతోని అస్థిపంజరాలు కపాల కలేబరాలతో నిండిపోయి ఉంది. ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో వసాయ్, ఎక్కడున్నావే? ఇల్లంతా చూసావా? ఏమైందో చూసావా అని ఆ యొక్క రంగయ్య గట్టిగా అరుస్తూ తన భార్యని పిలుస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి తన భార్య మాట వినిపించకపోవడంతో చాలా కంగారు పడు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ ఇంటి కిటికీలోంచి ఆకాశంలో తన భార్యను ఒక భయంకరమైన పిశాచి గాల్లో ఎగురుకుంటూ తీసుకువెళ్లడం చూశాడు. అది చూసిన ఆమె గట్టిగా అరుస్తూ తన భర్తతో ఇలా అంటూ ఉంది. అరే ఏమండి, ఈ పిశాచి ఏదో నన్ను తీసుకెళ్లిపోతుంది, దయచేసి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని ఆకాశంలో ఆ పిశాచి తనను వెంట తీసుకుని వెళ్తూ నేరుగా గట్టిగా అరుస్తూ ఉంది ఈ రంగయ్య భార్య. అది అంతా ఊరిపరందరూ చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అందరూ భయపడుతూ తమలో తాము ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే అయ్యి బాబోయ్, ఇదేట్రా, ఎక్కడైనా రాత్రిపూట సమయంలో పిశాచాలు తిరుగుతూ ఉంటాయి, కానీ మన ఊర్లో ఏంటి మిట్ట మధ్యాహ్నం వచ్చి ఆ రంగయ్య గారు భార్యను తీసుకెళ్లిపోతుంది. అయ్యి బాబోయ్, ఊళ్ళోకి ఏవో భయంకరమైన పిశాచాలు ఏవో వచ్చినట్టున్నాయిరా అని గ్రామ ప్రజలందరూ భయపడుతూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో రంగయ్య పరుగు పరుగుమని ఆ పిశాచి వెంబడ నడుచుకుంటూ వెళ్తున్నా ఆ పిశాచి మాత్రం గాల్లో ఎగురుకుంటూ ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ రంగయ్య ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో గ్రామ ప్రజలందరూ రంగయ్య వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నారు. ఒరే ఒరే రంగయ్య, నువ్వేమీ బాధపడకరా, ఈ పిశాచి ఎక్కడికో తీసుకెళ్ళిందో ఖచ్చితంగా ఊరి పెద్ద ఎరిగితే ఏదైనా మాంత్రికుడు తీసుకొచ్చి వచ్చి ఆ దయ్యాన్ని మనం కనిపెట్టుకోగలం. ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయరా, వెళ్ళరా, ఊరి పెద్దని కలిసి ఈ విషయం మొత్తం చెప్పు అని గ్రామ ప్రజలందరూ రంగయ్యతో చెప్పారు. ఆ మాటలు విన్న రంగయ్య ఏడుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. అరే ఎక్కడికి వెళ్తావరా, ఇప్పుడు ఆ పిశాచి నా భార్య ఎక్కడ తీసుకెళ్ళిందో ఏంటో, అసలు బ్రతికుంచుతుందో చంపేస్తుందో నాకేమీ అర్థం కావట్లేదు. మా ఇల్లంతా ఒక్కసారి చూద్దు కదండి, మొత్తం ఇల్లంతా రక్తంతోని కపాల కలేబరాలతో నిండిపోయి ఉంది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అది అంతా చూసి ఈ లోపు మా ఆవిడ పిలిచే లోపు ఇలా ఆ భయంకరమైన పిశాచి ఏదో మా ఆవిడని ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా అని రంగయ్య చాలా భయపడుతూ ఏడుస్తూ ఆ ఊపిలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఊర్లో పిల్లలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రంగయ్యతో ఇలా అంటూ ఉన్నారు. అరే రంగయ్య, అలా అయితే నువ్వు ఊరి పెద్ద వద్దకి నువ్వు వెళ్ళడం కాదు, ఊరి పెద్దని ఇక్కడ తీసుకొని వద్దాం. మేము అలో ఎవరో వెళ్ళి ఊరి పెద్దని తీసుకొని వస్తాం. నువ్వేమీ కంగారు పడుకో, ఎలాగైనా సరే నీ భార్యని కనిపెట్టే తీరదాం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడొద్దురా, ఇప్పుడే వెళ్తాం అని చెప్పి ఆ గ్రామ ప్రజల్లో ఇద్దరు నడుచుకుంటూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్ళారు. ఊరి పెద్ద వాళ్ళిద్దరిని చూసి ఇలా అంటూ ఉన్నాడు. ఏరా ఇద్దరు ఎలా వచ్చారా? ఊళ్ళో అంతా బాగానే ఉంది కదా, ఏమైందే అంత కంగారు పడుతూ వచ్చారు అని ఊరి పెద్ద అడగగా వాళ్ళు ఇద్దరు ఆవేశపడుతూ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు. అయ్యా అయ్యా, ఊరంతా ఏం బాగుందయ్యా, ఇప్పుడే నడి మధ్యలో మధ్యాహ్నం 1 గంట సమయానికి ఆ రంగయ్య భార్యని ఏదో ఒక పిశాచి వచ్చి గాల్లో ఎత్తుకొని వెళ్ళిపోయిందయ్యా. రంగయ్య ఒకటే ఏడుపు, ఇల్లంతా ఏదో రక్తంతోని కపాలాలతోని నిండిపోయి ఉందంట. ఇటు చూసిన భయంకర వాతావరణం ఉందయ్యా ఊర్లోని. అయ్యా ఒక్కసారి మీరు వచ్చి చూడండి అయ్యా అని ఈ గ్రామ ప్రజలిద్దరూ ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. ఏంటే, రంగయ్య గారి భార్యని ఏదో పిశాచి ఎత్తుకెళ్ళిపోయిందా? అది మెట్ట మధ్యాహ్నమా? ఇదేంటిదే, ఇదేదో చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. సరే సరే పదండి వెళ్దాం, ఒకసారి రంగయ్య గారిని చూసి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కూడా చూద్దాం పదండి అని చెప్పి వా గ్రామ పిల్లలతో పాటు ఊరి పెద్ద కూడా నేరుగా ఈ రంగయ్య ఇంటి వద్దకు వచ్చి అక్కడ పడుతూ ఉన్న రక్తంతో పాటు ఆ కపాల కలేబ్రాలన్నింటినీ చూసి ఒక్కసారిగా ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఈ యొక్క రంగయ్య ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా ఊరి పెద్ద గారు, త్వరగా ఏదో నాకు మాంతకం చూసుకొని మా ఆవిని ఎక్కడ తీసుకుందో కనిపెట్టండి అయ్యా. అయ్యా అది అసలే ఒట్టిది కూడా కాదు అయ్యా,
దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా అని చాలా బాధతో ఏడుస్తూ రంగయ్య ఊరి పెద్దని అడిగాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద రంగయ్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగయ్య, నువ్వేమీ భయపడకురా. ఇది ఖచ్చితంగా ఏదో భయంకరమైన పిశాచి పనే ఉంటది. నువ్వు అంతలా భయపడవలసిన పని ఏమీ లేదు. మాంత్రికుడు తీసుకొని వచ్చి ఊర్లో ఒక పూజ చేద్దాం. ఆ మాంత్రికుడే ఖచ్చితంగా ఆ పిశాచి ఎక్కడ ఉందో, అసలు మీ ఆవుని ఎక్కడ తీసుకెళ్ళిందో కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎంతవరకు ఎవరూ భయపడకండి. ఈ ఊరిని విడిచి కూడా ఎవరూ వెళ్ళవద్దు. అలాగని పన్నూరు వాళ్ళు కూడా లోపలికి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే ఊళ్ళో నేను దొండరే వేస్తాను, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ ఊరి పెద్ద రంగయ్యతో పాటు ఆ గ్రామ ప్రజలందరికీ చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్దందరూ సరైన చెప్పి అందరూ తమ ఇళ్లలో చాలా జాగ్రత్తగా ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉన్నారు. ఈ రంగయ్య మాత్రం శ్మశానం వద్దకు వచ్చి అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో కొంతమంది గ్రామ ప్రజలు రంగయ్యను చూసి పిలుస్తూ ఉన్నారు. అరే రంగయ్య, అక్కడేం చేస్తున్నావురా? రా, త్వరగా ఇంటికి వచ్చేయి. ఊళ్ళో పరిస్థితులు ఏమీ బాగోలేదు కదా. మీ ఇంటికి వెళ్ళడానికి భయం అయితే మా ఇంటికి వచ్చారా? అరే రంగయ్య, చెప్పేది వినిపిస్తుందా? త్వరగా వచ్చేయి అని ఆ గ్రామ ప్రజలందరూ ఈ రంగయ్యతో పిలిచారు. రంగయ్య మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా అలా నుంచొని ఆ శ్మశానం వైపు చూస్తూ ఉండిపో. మునుపటి భాగంలో ఈ రంగయ్య నేరుగా ఊరి నుంచి శ్మశానం వద్ద నుంచుని అలా నుంచునగా ఈ ఊరిలో కొంతమంది రంగయ్యను చూసి ఎంతసేపు పిలిచినా తను పలకకుండా అక్కడే నుంచుని పోయాడు. ఇక ఊర్లో ప్రజలందరూ పిలిచి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ యొక్క రంగయ్యకి ఆ శ్మశానంలో ఒక సమాధిలోంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. రంగయ్య, మీరు మీ ఇంటిలోనికి ప్రవేశం జరుగుతుంది. మీ భార్య ఇప్పుడు మా వద్దే బందీగా ఉంది. నేను ఈ రోజు రాత్రి నీ ఇంటిలోనికి ప్రవేశిస్తాను. నాకు నువ్వు నరబలిని సమర్పిస్తే నేను నీకు ఖచ్చితంగా నీ భార్య జాడ ఎక్కడ ఉందో చెప్పి తనను ఎలా తీసుకురావాలో చెబుతాను. ఆ పనిలో ఉండు రంగయ్య అని ఒక స్వరం ఆ సమాధిలోంచి వినిపించింది. ఈ యొక్క రంగయ్య ఈ మాయాలోకంలో ఉండడం వల్ల ఆ మాటలన్నీ విని సరేని చెప్పి నేరుగా ఊళ్ళోంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఊళ్ళో ఎంతమంది తనను పిలిచినా ఎవ్వరి మాట వినకుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ రంగయ్య. అది చూసిన ఊర్లో కొంతమంది ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే ఏంట్రా రంగయ్య గాడు, మనం ఎంతసేపు నుంచి పిలిచినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. పైగా పాపం, సరేలే ఏం చేస్తాం, తన భార్యను తీసుకెళ్ళిపోయిన దగ్గర నుంచి తను ఇలా మారిపోయినట్టున్నాడు. సరే వాడి పాపాన్ని వాడిపోతారులే, వెళ్ళమండి అని ఆ గ్రామ ప్రజలందరూ ఈ రంగయ్యను చూస్తూ అనుకుంటూ ఉన్నారు. రంగయ్య మాత్రం వాళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా నేరుగా నడుచుకుంటూ తమ ఇంటిలోనికి వెళ్ళిపోయారు. అది ఎంతా చూస్తూ ఈ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈదలా ఉండగా ఈ ఊరి పెద్ద నేరుగా ఒక మాంత్రికురాలు వద్దకు వెళ్ళాడు. ఆ మాంత్రికురాల గృహలోకి ప్రవేశించి ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా వందనాలు, నేను ఈ పక్క ఊరి నుంచి వస్తున్నాను. అవ్వా, మా ఊళ్ళో కొన్ని వింత సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మిట్ట మధ్యాహ్నం మా ఊర్లో ఏదో ఒక భయంకరమైన పిశాచి వచ్చి ఒక ఆమెను ఎత్తుకు వెళ్ళిపోయిందట. అంతేకాదు, ఆ విషయం చూసిన ప్రజలందరూ చాలా భయపడిపోతూ ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి మా ఊరు ఒక్కసారి తీసుకువెళ్దామని వచ్చానమ్మా. ఒక్కసారి దయించి మాతో ఊరికి రండి అని ఊరి పెద్ద ఆ మాంత్రికురాలతో చెప్పగా ఆ మాంత్రికురాలు ఇలా అంటూ ఉంది. ఏంటి, మిట్ట మధ్యాహ్నం ఒక పిశాచి మీ గ్రామంలోనికి ప్రవేశించిందా?
అది సమయం ఏంటి, ఏ రోజు, నాకు పూర్తిగా వివరించి చెప్పగలవా అని ఆ మంత్రగత్తె ఈ ఊరి పెద్దని అడిగింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అదే అవ్వా, అదే నిన్నగాక మొన్న, అంటే ఆ రోజు పౌర్ణమి అనుకుంటా. పౌర్ణమి రోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట 12 గంటల మధ్యలో ఆ భయంకర పిశాచు ఏదో వచ్చి మా ఊర్లో ఒక ఆవిని ఎత్తుకుని వెళ్ళిపోయిందంట. ఇదే అవ్వ నాకు తెలిసింది, ఇంతకు మించి నాకేమీ తెలియదు. అవ్వ, దయచేసి మాకు ఏదైనా సహాయం చేయండి. మా ఊర్లో ప్రజలందరూ చాలా భయపడుతున్నారు. ఒక్కసారి మీరు వచ్చి మా ప్రజలందరికీ ధైర్యం చెప్పండి అవ్వ అని ఈ ఊరి పెద్ద ఆ మంత్రగత్తెతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. అరే, పౌర్ణమి రోజు ఒక పిశాచి ఊళ్ళోనికి ప్రవేశించిందా? ఇక ఆలోచించే సమయం లేదు. మీ ఊరిలోనికి భయంకరమైన పౌర్ణమి పిశాచాలు ప్రవేశించాయన్నమాట. అసలు మీ ఊరి పేరు ఏంటో, మీ ఊరుకున్న కథ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి. పద, త్వరగా పద, ఇప్పుడే వెళ్దాం పద అని చెప్పి ఆ మంత్రగత్తెతో పాటు ఊరి పెద్ద కూడా నేరుగా ఊరి మధ్యలోకి ప్రవేశించారు. ఈ మంత్రగత్తె తన మంత్రశక్తితో ఒక నిమ్మకాయని ఆ నేలపై పెట్టి ఒక్కసారిగా కాలితో తొక్కగా ఆ నిమ్మకాయ నుంచి ఒక ఎర్రని రక్తం బయటకు వచ్చింది. అది చూసిన వెంటనే ఈ యొక్క మంత్రగత్తె ఆశ్చర్యపోయి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. నేను అనుకున్నది నిజమైనది. ఈ గ్రామంలోనికి పౌర్ణమి దయ్యాలు ప్రవేశిస్తున్నాయి. ఇక మీ గ్రామంలో రోజుకి ఒక మరణకాండ జరుగుతుంది. పిశాచాలు విరుచుకు పడతాయి. ఊరు వల్లకాడు కాబోతుంది. నేను చెప్పేది అక్షర సత్యం. ఇందుకు మన మూలం ఏమిటో తెలుసుకోవాలి, లేకపోతే ఊరు మొత్తం వల్లకాడులా మారిపోతుంది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవ్వ, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా మా ఊర్లోనికి ఆ భయంకరమైన పౌర్ణమి దయ్యాలు వస్తున్నాయా? అసలు ఎందుకు ఆ పౌర్ణమి దయ్యాలు అంటే ఏంటి? నాకెందుకో భయంగా ఉంది. అసలు ఆ దయ్యాలు మా ఊర్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పవ్వా. అవ్వా, ఏం చెప్పినా ఖచ్చితంగా చేస్తాం. మా ఊరు క్షేమంగా ఉంటే చాలు. మంత్రగత్తె చెప్పు, ఏం చేయాలో చెప్పు అని ఊరి పెద్ద ఆ మంత్రగత్తెని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రగత్తె తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. పౌర్ణమి పిశాచాలు ఉన్న శక్తి గ్రహించడానికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉన్నాను. ఎదుటపోయే తీగ కాలికి తగిలినట్టు ఈ ఊరిలో తిష్ట వేసుకొని ఉన్నారన్నమాట. కనిపెడతా పౌర్ణమి దయ్యాలను నావాసం చేసుకొని ఈ నలుపక్కల గ్రామాలన్నింటినీ నా గుప్పెట్లో పెట్టుకుంటా అని ఆ మంత్రగత్తె తన మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంది. అది ఎంత చూసిన ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే అవ్వా, ఏంటి ఏమీ మాట్లాడుకుంటా నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నావు? చెప్పు, అసలు ఏం చేయాలో, మా ఊరిని ఆ దెయ్యాల నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలో చెప్పు మంత్రగత్తె అని ఊరి పెద్ద ఆ మంత్రగత్తెని అడిగాడు. ఆ మాటలు విన్న మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ పౌర్ణమి దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఈ రోజు రాత్రికి ఇక్కడ ఒక జంతు బలిని ఇవ్వాలి. జంతువును బలి ఇచ్చి రక్త మాంసాలను ఇక్కడ పెట్టి మీరు అందరూ దూరంగా వెళ్ళిపోండి. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ రక్తపు వాసన చూసి ఆ పౌర్ణమి దెయ్యాలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాయి. అప్పుడు మనకి అర్థమవుతుంది పౌర్ణమి దెయ్యాలు ఊళ్ళో సంచరిస్తున్నాయో లేదా. ఒక్కటే చెయ్యండి, త్వరగా గ్రామ ప్రజలందరికీ ఈ సంగతి తెలిపి జంతు బలికి సిద్ధం చెయ్యండి, వెళ్ళండి అని ఆ మంత్రగత్తె ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పి గ్రామ ప్రజలందరితో ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా వివరించి చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ సరేనని ఒప్పుకున్నారు. అనుకున్న విధంగానే రాత్రి సరిగ్గా 1 గంట సమయం దాటింది. ఈ ఊరిలో కొంతమంది ఒక మేకను తీసుకుని వచ్చి ఊరు నడి మధ్యలో ఒక్కసారిగా బలి ఇచ్చి రక్తంతో పాటు ఆ మేక యొక్క మృతదేహాన్ని అక్కడే విడిచి దూరంగా వెళ్ళిపోయారు.
సరిగ్గా 1 గంట సమయానికి నక్కల అరుపులతో పాటు భయంకరమైన పిశాచ అరుపులన్నీ ఊరు అంతా వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతా వింటూ ఈ గ్రామ ప్రజలందరూ జిలానుకుంటూ ఉన్నారు. అయ్య బాబాయ్, ఒరేయ్, విన్నావా? ఏదో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ ఊళ్ళో ఎప్పుడూ ఇలాంటి శబ్దాలు వినలేదు. పైగా నక్కల అరుపులు, ఏడుపులు చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి. ఆ మంత్రగంట చెప్పిన విధంగానే పౌర్ణమి దెయ్యాలు మన ఊర్లోనే సంచరిస్తున్నట్టున్నాయిరా. ఇదంతా చూస్తే నాకు ఎందుకో భయంగానే ఉంది. చూద్దాం 1 గంటకి ఖచ్చితంగా ఆ పౌర్ణమి దెయ్యాలు వస్తాయో రావో. అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఊరి ప్రజలందరూ మాట్లాడుకుంటూ చాలా భయంగా ఆ చెట్లు చోట్ల నుంచి చూస్తూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఎక్కడి నుంచో ఒక 2 ఆత్మలు ఎగురుకుంటూ గాల్లో నవ్వుతూ వస్తూ ఇలా అంటూ ఉన్నాయి. రక్త మాంసపు వాసన చెల్లి, రక్తపు వాసన నీకు వస్తుందా? అదిగో ఊరి నడుమధ్యలో ఉంది, పద త్వరగా వెళ్దాం అని ఒక 2 భయంకరమైన పిశాచాలు గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాయి. అది అంతా చూస్తూ ఊరి పెద్దలతో పాటు ఊరి పెద్ద కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద తన గ్రామ ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఎవరూ మాట్లాడకండి. ఆ పిశాచి రక్తాన్ని తాగే సమయంలో కానీ, మాంసం తినే సమయంలో కానీ దానికి ఎటువంటి అంగీకారం కానీ మనం లేకుండా చూడాలి. చెట్టు పరిస్థితులను ఎవరూ శబ్దం చేయకండి. చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎవరూ భయపడి పరిగెట్టవద్దు. అందరూ ఇక్కడే ఉండండి అని ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరికీ చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రజలందరూ చాలా నిశ్శబ్దంగా ఆ పిశాచి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినడం అలా చూస్తూ ఉండిపోయారు. ఆ పిశాచాలు 2 ఇలా అనుకుంటూ ఉన్నాయి. బాగు రక్త మాంసాలు భలే రుచిగా ఉన్నాయి కదూ. ఈ కథ పొట్టు దెయ్యాల యొక్క పుట్ట పూర్వత్వాల గురించి ఈ కథలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఒకరోజు ఆకాశ వీధుల్లో ఎగురుతూ పొట్టు దెయ్యాలు 2 చాలా ఉల్లాసంగా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అలా కొద్ది దూరం వెళ్ళిన వాళ్ళకి ఒక దగ్గర భయంకరమైన అగ్నిలో కాలిపోతూ ఒక ఇల్లు కనిపించింది. అది చూసి పొట్టు దెయ్యాలు 2 ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే కుంభు, అటు చూడు, ఏదో ఇల్లు తగలబడిపోతున్నట్టుంది. పాపం, ఆ ఇంటిలో ఎవరైనా ఉన్నారో ఏమిటో. పద త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఆ పొట్టుదయ్యాలు 2 చాలా వేగంగా ఎగురుకుంటూ ఆ ఇంటి వద్దకు వచ్చాయి. ఆ ఇంటి అప్పటికే పూర్తిగా కాలిపోతూ మంటల్లో బూడిదలా మారిపోతూ ఉంది. ఆ ఇంటి ముందు 2 చిన్నపిల్లలు కూర్చొని ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని చూసిన ఈ పొట్టుదయ్యాలు 2 నేరుగా ఆ పిల్లల ముందుకు ప్రత్యక్షమయ్యి వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాయి. అరే, ఎవరు మీరు? ఈ ఇంటి ముందు కూర్చొని ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మా నాన్న కాలిపోతున్నారు. అమ్మా నాన్న కాలిపోతూ ఉన్నారు. ఇంటిలో మా అమ్మా నాన్న కాలిపోతూ ఉన్నారు అని ఆ చిన్నపిల్లలు 2 చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ పొట్టు దెయ్యం ఇలా అంటూ ఉంది. అరే, ఏమైంది? అసలు మీ ఇల్లు ఎందుకు కాలిపోయింది? పైగా మీరిద్దరూ బయటికి ఎలా వచ్చారు? మీ అమ్మ నాన్న ఇప్పుడు ఆ ఇంట్లో కాలిపోతూ చనిపోయారా ఏంటి? అని ఆ పొట్టు దెయ్యాలు 2 ఆ చిన్నపిల్లల్ని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ చిన్నపిల్లలు 2 ఇలా అంటూ ఉన్నారు. అవును, మా అమ్మ నాన్న ఇద్దరు ఆ ఇంటిలోనే కాలిపోయి చచ్చిపోతున్నారు. ఎవరైనా కాపాడండి, మాకు అమ్మ కావాలి, నాన్న కావాలి అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. ఆ మాటలు విన్న పొట్టు దెయ్యాలు ఆ పిల్లలతో ఇలా అంటూ ఉన్నాయి. అరే, మీరు కంగారు పడకండి. ఇప్పుడే నేను వెళ్ళి లోపల మీ అమ్మ నాన్న ఉన్నారో లేదో చూసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ పొట్టు దెయ్యం గాల్లో ఎగురుకుంటూ నేరుగా కాలిపోతున్న ఆ ఇంటిలోనికి ప్రవేశించింది.
అక్కడే ఆ ఇంటిలో పిల్లలు చెప్పిన విధంగానే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ ఖాళీ అక్కడికక్కడే మరణించారు. అది చూసిన ఈ పొట్టుదయ్యం ఒక్కసారిగా చాలా ఆశ్చర్యపోయి బాధపడుతూ ఉంది. ఇంతలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆత్మలు ఆ శరీరంలోంచి బయటకు వచ్చి ఈ పొట్టుదయాన్ని చూసి ఇలా అంటూ ఉన్నాయి. అరే, ఎవరు మీరు? మీరు చూస్తే చిన్న దయ్యంలా అనిపిస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళేనా, లేకపోతే మా పిల్లలు కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారా? దయచేసి మా పిల్లలను చంపకండి, వాళ్ళని విడిచిపెట్టండి అని ఆ రెండు ఆత్మలు చాలా బాధపడుతూ ప్రాధేయపడుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యం వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది. అరే, భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. కానీ ఇంతలో మీరు మరణించారు. మీ పిల్లలు బయట క్షేమంగానే ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు ఇలా చనిపోయారు? అసలు మీ ఇల్లు ఎందుకు ఇలా కాలిపోతుంది? చెప్పండి అని ఈ పొట్టుదయ్యం ఆ రెండు ఆత్మలని అడిగింది. ఆ మాటలు విన్న ఆ ఆత్మలు రెండు చాలా భయపడుతూ ఈ పొట్టుదయ్యంతో ఇలా అంటూ ఉన్నాయి. దయచేసి మమ్మల్ని ఇప్పుడు ఏమీ అడగవద్దు. మీకు అంతకి మాపై జాలి దయ్యా ఉంటే మా పిల్లలు క్షేమంగా చూసుకోండి చాలు. మా పిల్లల్ని త్వరగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ ఉంటే ప్రమాదం. మా పిల్లలు ఇక్కడ ఉంటే ప్రమాదం. దయచేసి వాళ్ళు ఇద్దరిని ఇక్కడ తీసుకుని వెళ్ళిపోండి అని ఆ రెండు ఆత్మలు ఈ పొట్టుదయ్యంతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ రెండు ఆత్మలతో ఇలా అంటూ ఉంది. అరే, ఏమైంది? ఇంతకు మీ పిల్లలకు వచ్చిన ఆపద ఏంటి? మిమ్మల్ని ఎవరైనా చంపేశారా, లేకపోతే మీ అంతటి మీరే చనిపోయారా? చెప్పండి. కాస్త వివరంగా చెప్తే నాకు చేయవలసిన సహాయం నేను చేస్తాను. చెప్పండి అని ఈ పొట్టుదయ్యం ఆ రెండు ఆత్మలని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ ఆత్మలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. చెప్తాను, అన్నీ మీకు వివరంగా చెప్తాను. కానీ ఇప్పుడు కాదు. త్వరగా ఇక్కడి నుంచి మా పిల్లలు తీసుకొని వెళ్ళిపోండి. వాళ్ళు వస్తే మా పిల్లలు కూడా బ్రతకనివ్వరు. త్వరగా వెళ్ళిపోండి, తీసుకొని వెళ్ళిపోండి. దయచేసి తీసుకొని వెళ్ళిపోండి. రేపు రాత్రికి ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందో అంతా మీకు పూర్తిగా వివరించి చెబుతాం. దయచేసి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అని ఆ రెండు ఆత్మలు ఈ యొక్క పొట్టుదయ్యంతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న పొట్టుదయ్యం సరేని చెప్పి నేరుగా ఆ ఇంటిలోంచి బయటకు వచ్చి ఆ పిల్లలతో ఇలా అంటూ ఉంది. అరే పిల్లలు, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి మాతో. మా వద్దకు తీసుకొని వెళ్తాం. మీకు వచ్చిన ఏ భయం లేదు. మీ అమ్మా నాన్నలు కూడా నాతో మాట్లాడారు. మీరు భయపడకండి, రండి త్వరగా అని చెప్పి ఆ పొట్టుదయ్యలు రెండు ఆ పిల్లలు ఇద్దరిని తీసుకొని నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ మంత్రాలవ గృహ వద్దకు తీసుకొని వచ్చారు. ఈ పొట్టుదయ్యాలు మంత్రాలవను చూసి ఇలా అంటూ ఉన్నారు. మంత్రాలవకి వందనాలు. అవ్వా, మేము ఈరోజు ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక ఊళ్ళో ఒక ఇల్లు తగిలబడిపోతూ ఉంది. ఆ ఇంటి బయట ఈ ఇద్దరు పిల్లలు ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉన్నారవ్వా. వాళ్ళ వద్దకు వెళ్ళి జరిగిందంతా తెలుసుకుందామని వెళ్ళాను. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అప్పటికే చనిపోయి ఉన్నారవ్వా. వాళ్ళ ఆత్మలు కూడా మాతో మాట్లాడారు. వాళ్ళు మాత్రం చాలా కంగారు పడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిల్లలు ఇక్కడ ఉంచవద్దని తీసుకుని వెళ్ళిపోమన్నారు. అవ్వా, మనకి తోచిన సహాయం మనం చేద్దాం. ఈ పిల్లల్ని మనతోనే ఉంచుదామవ్వా. అవ్వా, ఏమంటారు? ఈ పొట్టుదయ్యం మంత్రాలవతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఒక్కసారిగా మంత్రాలవ ఆ పిల్లల ఇద్దరి వైపు చూసి పొట్టుదయ్యంతో ఇలా అంటూ ఉంది. పొట్టి పిశాచి, ఈ ఇద్దరి పిల్లలు ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. వీళ్ళని ఇప్పుడు ఈ గృహ వద్ద కూడా ఉంచడం చాలా ప్రమాదకరం. అందుకని వీరిని వేరే చోట ఉంచాలి అని ఆ మంత్రాలవ పొట్టుదయ్యంతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యాలు రెండు మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి. అరే మంత్రాలవ, వీళ్ళు చూస్తే చాలా చిన్నపిల్లలు. అలాంటిది వీళ్ళను ఒంటరిగా ఎక్కడ ఉంచుతామవ్వా? అవ్వా, ఏదో ఒక విధంగా మనమే వీళ్ళని ఇక్కడ ఉంచుదాం. వీళ్ళ తల్లిదండ్రులకు జరిగిన ఆ ప్రమాదం గురించి పూర్తిగా తెలుసుకుందామవ్వా అని ఈ పొట్టుదయ్యాలు రెండు మంత్రాలవతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ ఒక్కసారిగా ఇలా అంటూ ఉంది. పొట్టుదయ్యమా, త్వరగా చెప్పేది విను. వీళ్ళు ఇద్దరిని ఈ ఊరికి అభిముఖంగా ఉన్న నాగసర్పాల్లో గృహ వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ భద్రపరచండి. వెళ్ళండి, సమయం లేదు, త్వరగా వెళ్ళండి అని
మంత్రలవ్వ ఆ పొట్టి పిశాచులతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు రెండు మంత్రలవ్వ పైన ఉన్న గౌరవంపై ఆ పిల్లలను తీసుకొని నేరుగా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతలో ఒక పొట్టుదయ్యం మరొక పొట్టుదయ్యంతో ఇలా అంటూ ఉంది, అరే మంత్రాలవ్వ ఏంటి ఇంత చిన్న పిల్లలని మనకి దూరంగా భయంకరమైన ఆ నాగపుర గృహలో పెట్టమంటుంది? నాకు ఇదంతా ఏమీ అర్థం కావటం లేదు. ఏంటో పాపం అన్యం పుణ్యం ఎరగని ఈ చిన్నపిల్లని అక్కడ ఒంటరిగా విడిచి రావాలంటే నాకే చాలా బాధగా అనిపిస్తుందిరా అని ఒక పొట్టుదయ్యం మరొక పొట్టుదయ్యంతో చెబుతూ ఉండగా ఆ పొట్టుదయ్యం వారితో ఇలా అంటూ ఉంది, అరే మంత్రాలవ్వ ఏం చేసినా ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. అదేవిధంగా ఈ చిన్నపిల్లలను కూడా ఇంత దూరంగా ఈ భయంకరమైన గృహంలో పెట్టి రమ్మందంటే వీళ్ళ ప్రాణాలకి ఏదో ఆపద ఉందని అర్థం. ఆ అర్థం మనం చేసుకోవడం కోసం అందుకనే మంత్రాలవ్వ ఈ పిల్లలని ఇంత భయంకరమైన నాగగృహ కోణ వద్ద విడిచిపెట్టి రమ్మంది. సందేహాలు మాని మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఈ పిల్లల్ని ఇద్దరిని అక్కడ విడిచిపెట్టి వద్దాం పద అని చెప్పి ఆ పొట్టుదయ్యలు రెండు ఆకాశంలో ఎగురుకుంటూ నేరుగా వెళ్తూ ఉన్నాయి. సరిగ్గా కొద్ది సమయానికి ఎక్కడైతే ఆ పిల్లల ఇల్లు కాలిపోతూ ఉందో ఆ ఇంటి ముందుకు రెండు భయంకరమైన అగ్ని కాలుతూ ఉన్న అస్థిపంజరాలు రెండు ఒకరికి ప్రత్యక్షమయ్యి ఆ చనిపోయిన వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఆత్మలను బంధించి వాళ్ళతో తీసుకొని వెళ్తూ ఉన్నారు. అది చూసిన ఈ పొట్టుదయ్యాలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఆ పొట్టుదయ్యం ఇలా అంటూ ఉంది, అరే జంబు అటు చూడు, వీళ్ళ అమ్మా నాన్న ఆత్మని ఏదో ఒక భయంకరమైన అస్థిపంజరాలు తీసుకొని వెళ్తున్నాయి. అటు చూడు, ఒకసారి అటు చూడు అని ఈ పొట్టుదయ్యం మరొక పొట్టుదయ్యంతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యం అటు చూడగా ఆ అస్థిపంజరాలతో పాటు ఆ ఆత్మలు కూడా ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ పొట్టుదయ్యం ఇలా అంటూ ఉంది, అరే జంబు అక్కడ నువ్వు అనుకున్నట్టు ఎవరూ లేరురా, అక్కడ ఏమీ లేదు, కావాలంటే చూడు అని మరొక పొట్టుదయ్యంతో చెప్పింది. చెప్పిన విధంగానే అటు చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. అది అంతా చూసిన మరొక పొట్టుదయ్యం జంబుతో ఇలా అంటూ ఉంది, అరే లేదురా, నిజంగానే చూశాను. తలపైన ఏదో అగ్నితో రెండు భయంకరమైన అస్థిపంజరాలు వీళ్ళ అమ్మా నాన్న ఆత్మలను బంధించి తన వెంట తీసుకుని వెళ్ళడం నేను చూశాను అని ఆ పొట్టుదయ్యం మరొక పొట్టుదయ్యంతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యం ఇలా అంటూ ఉంది, సరే ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు, త్వరగా ఇద్దరి పిల్లలని ఆ భయంకరమైన నాగకోణ గృహం వద్ద విడిచిపెట్టి రావాలి, త్వరగా పద, సమయం ఆసన్నమవుతుంది. మంత్రాలవ్వ చెప్పిన విధంగానే వీళ్ళు విడిచిపెట్టి త్వరగా మనం మంత్రాల వద్దకు చేరుకోవాలి, పద త్వరగా అని చెప్పి ఈ పొట్టుదయ్యాలు రెండు నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి ఈ పొట్టుదయ్యాలు రెండు ఒక భయంకరమైన నాగగిరి కోన గృహ వద్దకు వచ్చారు. ఆ కొండ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఎటు చూసినా భయంకరమైన సర్పాలతో నిండి ఉంది ఆ గృహ అంతా. అది అంతా చూసిన ఆ చిన్నపిల్లలు రెండు ఈ యొక్క పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉన్నారు, అయ్యి బాబోయ్ ఎన్ని పాములున్నాయో, మమ్మల్ని ఇద్దరికి విడిచిపెట్టి వెళ్ళిపోతారా? మాకు ఇక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉంది. దయచేసి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళిపోండి. పొట్టుదయ్యాలారా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకండి, దయచేసి విడిచిపెట్టి వెళ్ళిపోకండి అని ఆ చిన్నపిల్లలు ఇద్దరు ఈ పొట్టుదయ్యాలతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న పొట్టుదయ్యం ఇలా అంటూ ఉంది, అరే పిల్లలు మీరు భయపడకండి, ఈ నాగగిరి కోన చాలా విశిష్టత కలిగినది. ఈ సర్పాలు మిమ్మల్ని ఏమీ చేయవు, మీకు కాపలాగా ఉంటాయి, దయచేసి అని ఆ పొట్టుదయ్యాలు రెండు ఆ చిన్నపిల్లలతో చెబుతూ ఉన్నాయి. ఇంతలో ఆ పొట్టుదయ్యాలకి ఎదురుగా ఒక మానవ శిల్పం కనిపించింది. ఆ శిల్పాన్ని చూస్తూ ఈ పొట్టుదయ్యాలు రెండు ఒక్కసారిగా అలా ఆశ్చర్యపోయి ఆ శిల్పం వైపు చూస్తూ ఏడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇద్దరినీ గమనించిన ఈ ఇద్దరు చిన్నపిల్లలు ఆశ్చర్యపోయి పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉన్నారు, అరే ఎందుకు మీరిద్దరూ ఏడుస్తూ ఉన్నారు? ఆ శిల్పం వైపు చూస్తూ మీరు ఎందుకు ఇలా అయిపోతూ ఉన్నారు? మాతో మాట్లాడండి. పొట్టుదయ్యాలారా, ఎందుకు మీరిద్దరూ ఏడుస్తూ ఉన్నారు? మీకు మీ అమ్మ నాన్న ఇద్దరూ గుర్తొచ్చారా ఏంటి? అరే మాతో మాట్లాడండి,
అని ఆ చిన్నపిల్లలు ఇద్దరూ ఆ పొట్టుదయ్యాలని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఆ పొట్టుదయ్యలు రెండు అలా ఏడుస్తూ నుంచొని ఉండిపోయాయి. వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ నేరుగా మంత్రాల గృహలో ఉన్న మంత్రాలకి వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతా గమనించిన ఈ మంత్రాలవ్వ ఇలా అనుకుంటూ ఉంది, అరే ఏమిటి ఈ పొట్టు దయ్యాలు ఆ మానవ శిల్పాన్ని చూసి అలా కన్నీటి పర్వతమయ్యాయి. పైగా ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేకుండా అలా శిల్పంలా మారిపోయేలా ఉన్నాయి. ఇది ఎంత మాయా లేకపోతే పిశాచి మాయా నాకు అర్థం కావటం లేదు. మాతా జనని, ఈ మాయకి అర్థమేమిటో నాకు తెలియచేయు. ఓం హ్రీం మాయా రక్షని, ఓం హ్రీం మాయా దక్షకి అని మంత్రాలవ్వ మంత్రాలు చదవగా ఆ గృహలో ఉన్న విగ్రహం నుంచి ఒక మాయావాణి వినిపించింది. మంత్రాలవ్వ, ఇప్పుడు పొట్టుదయ్యాలు రెండు చలనం లేకుండా ఆ శిల్పాన్ని చూస్తూ అలా ఉండిపోయాయి కదా. ఆ శిల్పం వెనకాల పెద్ద కథే ఉంది. ఆ కథ ఏమిటో తెలుసా? ఈ పొట్టు పిశాచాల యొక్క జీవిత చరిత్ర మొత్తం ఆ శిల్పం పైనే ఆధారపడి ఉంది. తన పుట్టు పూర్వత్వాలు ఎక్కడ పుట్టాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్నది కూడా ఆ శిల్పం దగ్గర నుంచి నీకు తెలుస్తుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు, ఆ గృహ వద్దకు వెళ్ళు. వాళ్ళు శిల్పంలా మారక ముందే నేరుగా అక్కడికి వెళ్ళి వాళ్ళను తీసుకుని రా. వెళ్ళు, త్వరగా వెళ్ళు అన్న ఒక స్వరం ఆ యొక్క విగ్రహంలోంచి వినిపించింది. వెంటనే ఈ మంత్రాలవ్వ సరేని చెప్పి మంత్రాలవ్వ గృహలోంచి మాయమయ్యి నేరుగా ఈ భయంకరమైన కాలసర్ప గృహలోనికి ప్రవేశించింది. ఆ మంత్రాలవ్వను చూసిన ఈ ఇద్దరు చిన్నపిల్లలు ఇలా అంటూ ఉన్నారు, అవ్వా అవ్వా వచ్చావా అవ్వా, చూడవ్వా ఈ పొట్టుదయ్యలు రెండు మాట్లాడకుండా అసలు ఏమీ చలనం లేకుండా ఆ శిల్పాన్ని చూస్తూ అలా ఉండిపోయారవ్వా. మేము ఎంతసేపు నుంచి పిలుస్తూ ఉన్నా సరే వీళ్ళు చలనం ఉలుకు పలుకు లేకుండా ఇలా ఉండిపోయారవ్వా. అవ్వా ఈ గృహలో మేము ఉండలేము, మమ్మల్ని నీతో పాటు తీసుకెళ్ళిపో అవ్వా. అవ్వా దయచేసి మాతో పాటు తీసుకెళ్ళిపో అవ్వా అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ వాళ్ళతో జిలా అంటూ ఉంది, చూడండి నాయనలారా, మిమ్మల్ని కాపాడటానికి ఈ గృహలో ఉంచమని వచ్చాను. కానీ ఇంతలో ఈ పొట్టు దయ్యాలు ఈ శిల్పాన్ని చూసి ఎందుకు ఇలా మారిపోయాయో నాకు అర్థం కావటం లేదు. మీరు కాస్త ఇక్కడే ఉండండి, ఆ శిల్పం వద్దకు వెళ్ళి ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుంటాను అని చెప్పి మంత్రాలవ్వ తన మంత్రశక్తితో ఆ శిల్పానికి మాటలు వచ్చే విధంగా మంత్రాలు చదివి ఒక జలాన్ని ఆ శిల్పంపై చల్లింది. వెంటనే ఆ శిల్పం మాట్లాడుతూ ఒక మాయావాణి వినిపించింది. మంత్రాలవ్వకి స్వాగతం. అవ్వా మంత్రాలవ్వ, నీకు నేను ఇప్పటి నుంచో ధన్యవాదాలు చెబుదామనుకుంటూ ఉన్నాను. అనాథలుగా ఉన్న నా పిల్లలు ఇద్దరిని మీ వద్దే ఉంచుకొని ఎంతో చక్కగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు వాళ్ళు పిశాచాల్లా మారినా సరే వాళ్ళకి అటువంటి బాధ లేకుండా ఊరి ప్రజలకి మంచి చేసేలా నువ్వు చేస్తూ ఉన్నావు. అది చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అవ్వా. అవ్వా ఇంతకీ నేను ఎవరినో తెలుసా? మీ పొట్టు దయ్యాల యొక్క తండ్రిని అని ఒక మాయావాణి వినిపించింది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉంది, ఏంటి నువ్వు మా పొట్టు దయ్యాల యొక్క తండ్రివా? అయినా నీ రూపం ఇలా శిల్పరూపంలో ఎలా మారింది? పైగా నీ నేత్రాలు, ముక్కు, నోరు ఏమీ కనిపించటం లేదు. నువ్వు నిజంగా వీళ్ళ తండ్రివేనా అని ఈ మంత్రాలవ్వ ఆ శిల్పాన్ని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ శిల్పం ఇలా అంటూ ఉంది, అమ్మా నిజంగా నన్ను నమ్ము. నా జీవిత చరిత్ర తెలియాలంటే నువ్వు ఈ యొక్క ఊరికి దూరంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చేరుకో. అక్కడ ఖచ్చితంగా నా గురించి, ఈ పొట్టుదయ్యాల గురించి కూడా
పూర్తిగా నీకు వివరం తెలుస్తుంది. అంతేకాదవ్వా, నా శాపం కూడా తొలగిపోతుంది. కుటుంబాన్ని మొత్తాన్ని పోగొట్టుకొని ఇలా ఒంటరిగా శిల్పంలా మారిపోయి ఉన్నాను. నేను నా యొక్క రహస్యాన్ని నీకు చెప్పకూడదు. ఊరిలోనికి వెళ్ళి తెలుసుకుంటే ఖచ్చితంగా నాకు ఈ వచ్చిన పరిస్థితికి అసలు కారణం ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది. అవ్వా అవ్వా, దయచేసి మాకు సహాయం చెయ్యు అని ఆ యొక్క శిల్పంలో ఉన్న ఆత్మ ఈ మంత్రలవతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మంత్రలవ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉంది, అరే నాయనా, నువ్వు నిజంగా మా పుట్టుదల యొక్క తండ్రివేనా? అరే, మీకు ఎంతటి కష్టం వచ్చింది చెప్పు, ఎవరు నన్ను ఇలా మార్చారు? సరే, నీ నోటితో నీ రహస్యాన్ని చెబితే నీకు ప్రమాదం చెబుతున్నావు కదా, ఖచ్చితంగా వెళ్తాను. ఆ ఊరికి వెళ్ళి మీకు జరిగిన ఆ అన్యాయం ఏంటో తెలుసుకొని మీకు న్యాయం జరిగేలా చేస్తాను. మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళా మనిషి వల్లే మారుస్తాను. మరి ఈ పుట్టుదయ్యాల సంగతి ఏంటి? వీళ్ళు ఇలా ఏడుస్తూ ఇక్కడే ఉండిపోతారా ఏంటి? వీళ్ళని నాతో పాటు తీసుకెళ్ళడానికి వేరే మార్గం ఏదైనా ఉందా? అది నీకు తెలిస్తే నాకు తెలియజేయి. చెప్పు నాయనా, చెప్పు అని ఈ యొక్క మంత్రలవ్వ ఆ శిల్పంతో చెబుతూ ఉంది. మునుపటి భాగంలో ఈ మంత్రలవ్వ ఆ భయంకరమైన కాళ్ళ సర్ప గుహలోనికి ప్రవేశించింది. ఎక్కడైతే పొట్టుదయ్యాలు అచంచలంగా ఉండిపోయాయో దానికి కారణం తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ వాళ్ళకి ఎదురుగా ఉన్న ఆ భయంకరమైన మానవ శిల్పంలోంచి ఒక మాయావాణి వినిపించింది. వాళ్ళ గురించి రహస్యం తెలుసుకోవాలంటే ఈ గృహకి అభిముఖంగా 100 మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్ళి తెలుసుకోమంది. ఆ విషయం గురించి తెలుసుకోవడానికి మంత్రాలవ్వ ఎంతగానో ఆరాటపడుతూ ఎలా అయినా సరే పొట్టుదయ్యాలను కాపాడుకోవాలని అనుకొని ఆ గృహ నుంచి నేరుగా ఆ గ్రామానికి బయలుదేరింది. మంత్రాలవ్వతో పాటు ఈ పొట్టుదయ్యాలు తమ వెంట తీసుకొని వచ్చిన ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా మంత్రాలవ్వతో ప్రయాణం చేస్తూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఈ చిన్నపిల్లలు ఇద్దరు మంత్రాలవ్వని జిలా అడుగుతూ ఉన్నారు, అరే అవ్వ, ఇంకా ఎంత దూరం? చాలాసేపు నడుస్తున్నాం కదా, మేము నడవలేకపోతున్నాం. దయచేసి కొద్దిసేపు ఆగుదాం అని ఆ చిన్నపిల్లలు ఇద్దరు మంత్రాలవ్వని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, అరే అవునా పిల్లలు, నన్ను క్షమించండి. పొట్టుదయ్యాల్ని కాపాడుకోవాలన్న ఆతృతలో ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. నేను మీరు వెంట రావడం గమనించలేదు. సరే, ఇప్పుడు మనం గాల్లో ఎగురుకుంటూ వెళ్దాం అని చెప్పి ఈ మంత్రాలవ్వ తన మంత్రదండంతో ఆకాశం వైపుకు చూపి ఒక మంత్రాన్ని చదువుతూ ఉంది. ఓ ఈ మంత్రక్షీర కబీరా, ఎక్కడ ఉన్నావు? వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవు. నీతో సమయము ఆసన్నమవుతుంది. నీకు పని పడింది. తక్షణమే నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని మంత్రాలవ్వ చదవగా ఆకాశ వీధుల్లో ఎగురుతూ ఉన్న కబీరుడికి ఆ మంత్రాలవ్వ మాటలు వినిపించి చాలా వేగంగా గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, స్వాగతం కబీరా, స్వాగతం. కబీరా, నీతో మాకు చిన్న అవసరం పడింది. ఈ యొక్క గృహకి అభిముఖంగా 100 మైళ్ళ దూరంలో ఒక చిన్న గ్రామం ఉంది కదా, మమ్మల్ని ఇప్పుడు తక్షణమే ఆ గ్రామానికి చేరువ చేయాలి. త్వరగా త్వరగా తీసుకువెళ్ళు కబీరా అని మంత్రాలవ్వ ఆ కబీరుడితో చెప్పింది. ఆ మాటలు విన్న కబీరు ఇలా అంటూ ఉన్నాడు, తప్పక మాత, తప్పకుండా. మీ యొక్క మాట నేను ఎప్పుడూ ఉల్లంఘించను. ఖచ్చితంగా ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొని వెళ్తాను. నాపై కూర్చోండి అని చెప్పి ఈ కబీరుడు తన పైకి మంత్రాలవతో పాటు ఆ పిల్లలను కూడా ఎక్కించుకొని ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా కొద్ది సమయం ప్రయాణిస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక పెద్ద స్వరం వినిపిస్తూ ఉంది. అలా మార్గంలో వెళ్తున్న మంత్రాలవ్వకి ఒక స్వరవాణి వినిపిస్తూ ఉంది. అవ్వా, మంత్రాలవ్వ, ధన్యవాదాలు.
మీ రాక కోసం ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మా పుట్టుదయ్యాల తండ్రి మీకు కనిపించినట్లే అయితే మీరు ఈ ఊరికి వస్తారని ఎప్పుడో చదివాను. ఖచ్చితంగా ఇప్పుడు మా పుట్టుదయ్యాల తండ్రి మీకు కనిపించే ఉంటారు. అయ్యా మంత్రాలవ్వ, త్వరగా వచ్చి మా ఊర్లో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆ పట్టుదయ్యాల జీవిత చరిత్ర దాగి ఉన్న ఆ శిల్ప రహస్యాన్ని చదివి మా ఊరి ఆత్మలన్నిటికీ విముక్తి కల్పించండి మంత్రాలవ్వ అని ఒక మాయా స్వరం ఈ మంత్రాలవ్వకు వినిపించింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, తప్పకుండా తప్పకుండా, ఇంతకాలం మీరు చెప్పిన విధంగానే ఆ పట్టుదయ్యాల యొక్క పుట్టుపూర్వత్వాలు నాకు తెలియలేదు. నేటితో ఆ యొక్క సమస్యకి ఒక పరిష్కారం వచ్చింది. కాకపోతే పుట్టుదయ్యాలు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ళ గతం గురించి తెలుసుకున్న ప్రతి క్షణం కూడా, వాళ్ళు దేహంలో ఉన్న ప్రతి అవయము కూడా ఒక్కొక్కటిగా శిల్పం వల్లే మారిపోతుంది. త్వరగా ఆ శిల్ప గ్రంథంలో ఉన్న ఆ భయంకరమైన రహస్యాన్ని తెలుసుకొని నేను వాళ్ళని రక్షించుకోవాలి అని మంత్రాలవ్వ ఆ మాయావాణితో చెప్పింది. చెప్పిన విధంగానే ఈ యొక్క మంత్రాలవ్వతో పాటు ఈ కబీరుడితో ఆ పిల్లలు ఇద్దరూ నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ ఒక ఊర్లోనికి ప్రవేశించారు. ఊరు ఎక్కడ చూసినా చాలా నిర్మానుషంగా ఉంది. ఇటు చూసినా మానవుల యొక్క కళేబరాలతో నిండిపోయి ఉంది. అది ఎంత చూస్తూ చిన్నపిల్లలు చాలా భయపడుతూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నారు, అరే మంత్రాలవ్వ, ఏంటి ఈ ఊరంతా ఇలా ఉంది? ఎక్కడ చూసినా చనిపోయిన మృతదేహాలు, అస్థి పంజరాలతో చాలా భయంకరంగా ఉంది. నాకు తెలిసి ఈ ఊర్లో మనుషులు ఎవరూ లేనట్టున్నారు. అందరినీ ఏదో పిశాచో దయ్యమో వచ్చి చంపుకు తినేసినట్టుంది. మంత్రాలవ్వ, ఇక్కడ మనం ఉండవద్దు, మనం వెనక్కి వెళ్ళిపోదాం మంత్రాలవ్వ అని ఆ పిల్లలిద్దరూ చాలా భయపడుతూ మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఆ పిల్లలతో ఇలా అంటూ ఉంది, అరే పిల్లలు, మీరు భయపడవలసిన అవసరం లేదు. నా శక్తి ముందు ఎటువంటి భయంకరమైన పిశాచాలైనా సరే నేలకు బతకవలసిందే. మీరు ధైర్యంగా ఉండండి అని ఈ మంత్రాలవ్వ ఆ పిల్లలతో చెప్పింది. ఆ మాటలు విన్న కబీరుడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, మంత్రాలవ్వ, ఇక నాకు సెలవు ఇప్పించండి. మీరు తిరిగి మరలా ఏ క్షణంలో ఇక్కడి నుంచి వద్దామని తెలిసిన వెంటనే నాకు మీ మంత్రశక్తితో కబురు పంపించండి. మరో క్షణమే మీ ముందు ప్రత్యక్షమవుతాను. జై హో మంత్రాలవ్వ అని చెప్పి ఆ కబీరుడు గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఆకాశంలోనికి వెళ్ళి అక్కడికక్కడే మాయమైపోయాడు. అలా ఆకాశంలోకి వెళ్ళిన కబీరుడు ఒక్క నిమిషం తరువాత తన 2 రెక్కలు తెగి ఆకాశం నుంచి నేరుగా భూమిపైకి పడ్డాడు. కబీరుడు రక్తం కక్కుకొని చాలా గాయాలతో ఆ నేలపై పడి కొట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు, మాతా మంత్రాలవ్వ, రక్షమాం రక్షమాం, మాతా మాతా రక్షమాం రక్షమా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది అంతా చూసిన ఈ మంత్రాలవ్వతో పాటు ఆ పిల్లలు కూడా ఒక్కసారిగా హడిలిపోయి చాలా గట్టిగా ఆ పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఈ మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆ యొక్క కబీరుడు వద్దకు వెళ్ళి ఇలా అంటూ ఉంది, అరే కబీరా, ఏం జరిగింది? ఏమిటి నీకు ఈ గాయాలు? ఎవరు నిన్ను ఇలా గాయపరిచారు? చెప్పు అని ఈ మంత్రాలవ్వ ఆ కబీరుడిని అడిగింది. ఈ కబీరుడు రక్తం కక్కుతూ ఇలా అంటూ ఉన్నాడు, మాత, ఇక్కడ ఉండవద్దు. ఇక్కడ ఏదో ఒక భయంకరమైన శక్తి ఉన్నట్టుంది. నేను గాల్లో ఎగురుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశంలో 2 భయంకరమైన రాక్షస చేతులు వచ్చి నా రెక్కలు విడబడడం కాకుండా నన్ను తీవ్రంగా గాయపరిచాయి మాత. ఈ ఊరిలో భయంకరమైన ప్రేతాత్మ పిశాచి ఏదో ఉంది. అందుకనే ఊరు అంత నిర్మానుషంగా మారిపోయింది. మంత్రాలవ్వ, మరొక క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు. ఇక్కడి నుంచి మీరు త్వరగా వెళ్ళిపోండి, నన్ను విడిచి వెళ్ళిపోండి అని ఆ కబీరుడు మంత్రాలవ్వతో చెబుతూ రక్తం కారుతూ చాలా అవస్థపడుతూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది,
రా కబీరా, ఆపదలో ఉన్న నిన్ను విడిచిపెట్టి ఈ మంత్రాలవ్వ శక్తులు లేని దాని వలె వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటావా? నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరిలో ఉన్న రహస్యం తెలుసుకొని తప్ప నేను తిరిగి మరలా మన గృహకు వెళ్ళను. నిన్ను ఎలా అయినా కాపాడుకుంటాను. ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం మాయా రక్షకి. వెంటనే కబీరుడు చుట్టూ రక్షావలయం ఏర్పరచు. ఓం క్రీం రక్షావలయం అని ఈ మంత్రాల బాబు మంత్రదండంతో మంత్రం చదవగా అక్కడికి ఎటువంటి రక్షావలయం కూడా రాలేదు. అది అంతా చూసి ఈ మంత్రాల బాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అరే కబీరా, ఏం జరుగుతుందో అసలు ఇక్కడ? నా మంత్రదండం పనిచేయటం లేదు, నా మంత్రశక్తి కూడా పనిచేయటం లేదు. మంత్రోచ్చరణలో ఏదైనా లాభం ఉందా, లేకపోతే మనం అడుగుపెట్టిన ఈ స్థలంలో ఏదైనా ఉందా? అర్థం కావట్లేదు మిత్రమా. కానీ ఈ విషయం ఎలా అయినా పూర్తిగా తెలుసుకున్న మాత్రమే ఇక్కడి నుంచి అడుగు బయటకు పెడతాను. మంత్రాల శక్తి లేకపోతేనేమి, నా అనుచరులతో ఇక్కడికి ఖచ్చితంగా ఈ ప్రేతాత్మ పిశాచి ఎవరో కనుక్కొని దాన్ని పూర్తిగా అంతమొందిస్తాను అని మంత్రాలవ్వ చాలా గట్టిగా అరిచి చెబుతుంది. ఇంతలో ఈ మంత్రాలవ్వకి ఎదురుగా ఉన్న ఆ ఇద్దరు చిన్నపిల్లలు కాస్త ఒక్కసారిగా ఒక భయంకరమైన మాంత్రికుడు వలె మారిపోయారు. ఆ మాంత్రికుడు మంత్రాలవ్వను చూసి నవ్వుతూ గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఇదివే మంత్రాలవ్వ, చలే సునాయాసకంగా చేతికి దిక్కుతివే మంత్రాలవ్వ. ఖండ కఠోర విచాక్షి మహిమ కలిగిన ఎన్నో పిశాచాలను నువ్వు లొంగ తీసుకున్నావు. ఎన్నో భూత ప్రేత ప్రణవ శక్తులను నువ్వు అంతమందించి మంత్రాల అవ్వవలే ఎంతో పేరు తెచ్చుకున్నావు. కానీ ఈ భయంకరమైన ఊరిలో నవగ్రహాలు ప్రణవ శక్తులు అన్నీ నా అధీనంలో ఉంటాయి. ఇక్కడ నీ శక్తి చల్లబోదే మంత్రాలవ్వా. ఇప్పుడు నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి. ఇంతకాలం నీ రాక కోసం ఎదురు చూసి వేరొక రూపంలో నిన్ను ఎలా అయినా సరిగ్గా రప్పించాలని అనుకొని నిన్ను ఇక్కడికి నేరుగా రప్పించానే మంత్రాలవ్వా. నేటితో నీ యొక్క చరిత్ర పూర్తిగా అంతమైపోతుంది. అక్కడ బందీగా ఉన్న నీ పొట్టు దెయ్యాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. భలే చిక్కావు మంత్రాలవ్వా అని ఆ మాంత్రికుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది అంతా ఈ మంత్రాలతో పాటు కబీరుడు కూడా చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. మునుపటి భాగంలో ఈ మంత్రాల ముందు ఉన్న ఆ ఇద్దరు పిల్లలు కాస్త ఒక్కసారిగా ఒక భయంకరమైన మాంత్రికుడు వలె మారిపోయారు. అది అంతా చూస్తూ ఈ యొక్క కబీరాతో పాటు ఈ మంత్రాలవ్వ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ మంత్రాలవ్వ ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది. అరే ఎంతటి మోసం! చిన్న పిల్లల వలె మమ్మల్ని మోసం చేసి ఇలా రప్పించుట నీకు వీరత్వం కావచ్చు, కానీ దుష్టుడు ఎప్పటికైనా అంతమొందాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాపై విజయం సాధించలేవురా మూర్ఖుడా. నా మంత్రశక్తిని వశం చేసుకోవాలనుకున్న నీ యొక్క దురుద్దేశం ఎప్పటికీ సాగదు అని మంత్రాలవ్వ ఆ మంత్రగాడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు ఒక్కసారిగా కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవ్వ, ఇది నీ యొక్క మంత్రాల గృహ కాదు. ఇప్పుడు నువ్వు నా అష్టదిగ్బంధంలో బందీగా ఉన్నావు. నీ సర్వశక్తులు ఏమీ ఎక్కడ పని చెయ్యవు. నీ మంత్రోచ్చరణ కూడా నా పైన పని చెయ్యదు. ఇప్పుడు ఇక్కడ నిన్ను చంపి పాతేసినా సరే
ఎవ్వరికీ తెలియదు. ఇక నీ చావు నా చేతిలోనే. పద, నిన్ను గ్రీష్మ శక్తికి బలి ఇస్తాను. ఇప్పుడే నా గ్రీష్మ గృహలోనికి తీసుకుని వెళ్ళి నిన్ను అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి భీష్ముడికి నైవేద్యంగా పెడతాను. ఓం క్రీం శక్తిని, ఓం క్రీం మాయా కపాలిని అని మంత్రాలు చదవగా ఒక భయంకరమైన రూపం గాల్లో ఎగురుకుంటూ నేరుగా వచ్చి ఈ మాంత్రికుడు ముందుకు ప్రత్యక్షమైంది. ఈ మాంత్రికుడు వెంటనే ఆ భయంకరమైన రూపంతో ఇలా అంటూ ఉన్నాడు: ఓ ఈ మాయా పిశాచి, ఈ మంత్రాల ముసలి యవ్వని బంధించి మన గ్రీష్మ శక్తి గృహలోనికి తీసుకుని రావాలి. త్వరగా బలికి సిద్ధం చెయ్యండి అని ఈ యొక్క మాంత్రికుడు ఆ భయంకరమైన రూపంతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ రూపం మంత్రాలవ్వని తన శక్తితో బంధించి నేరుగా గాల్లో ఎగరవేసుకుని వెళ్తూ ఉంది. జీదల ఉండగా ఈ పొట్టు దెయ్యాల ముందు ఉన్న ఆ మానవ శిల్పంలోంచి స్వరం వినిపిస్తూ ఉంది: అరే మంత్రాలవ్వ, నువ్వు ఆ భయంకరమైన మాంత్రికుడి చేతిలో బందీగా మారిపోయావా? అయ్యో, అనవసరంగా నువ్వు నా గురించి తెలుసుకోవడానికి వెళ్ళి ఆపదలో చిక్కుకున్నావు. నా ఇల్లారా, పొట్టుదయ్యాలారా, వెళ్ళండిరా, వెళ్ళండి, మంత్రాలవ్వని రక్షించండి, త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క మానవ శిల్పరూపంలో ఉన్న ఆ వ్యక్తి ఆత్మఘోషతో చెబుతూ ఉన్నాడు. అది అంతా విని ఈ పొట్టు దెయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి: అరే నాన్నగారు, మాకు వెళ్దామనే ఉంది, మంత్రాలవన్నీ కాపాడుకోవాలనే ఉంది, కానీ ఏమిటో మా శరీరంలోంచి ఒక్క అణువు కూడా చలనం లేకుండా అయిపోయింది. కదలలేకపోతున్నాం, శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాం. మాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుండు, మంత్రాలను రక్షించుకోలేకపోతున్నాం అని ఆ పొట్టుదయాలు కూడా చాలా బాధపడుతూ ఉన్నాయి. ఇంతలో నేరుగా అక్కడికి ఒక దోమ ప్రత్యక్షమయ్యి ఈ పొట్టుదయాల ముందుతో ఇలా అంటూ ఉంది: అరే ఏమైంది పొట్టుదయ్యాలారా, ఎందుకు మీరు అలా బిగిసిపోయారు? అయినా ఇక్కడికి రావాల్సిన అవసరం మీకేముంది? చెప్పండి, మాట్లాడండి అని ఆ దోమ మాట్లాడుతూ ఉంది. అది ఎంతా వింటూ ఈ యొక్క పొట్టుదయాలు ఇలా అంటూ ఉన్నాయి: అరే మిత్రమా, వచ్చావా? ఎవరు మాకు సహాయం చేయలేము అనుకున్నాం. నీ వల్ల మేము ఇప్పుడు ఇక్కడ బందీకాల నుంచి బయటికి వస్తాం. స్నేహితుడా, మాకు ఒక సహాయం చేయగలవా? మమ్మల్ని ఈ చెర నుంచి విడిపించగలవా? నువ్వు నేరుగా గృహం వద్దకు వెళ్ళి మంత్రాలవశుడైన కబీరుడు వద్దకు వెళ్ళి ఇక్కడికి తీసుకుని రాగలవా? త్వరగా వెళ్ళు, మాకు సహాయం కావాలి. ఇప్పుడు మంత్రాలవ ఒక భయంకరమైన మాంత్రికుడి చేతుల్లో బందీగా మారిపోయింది. త్వరగా వెళ్ళు మిత్రమా, త్వరగా అని పొట్టుదయాలు రెండు ఆ యొక్క దోమతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న దోమ ఇలా అంటూ ఉంది: అరే అవునా, మీరు చెప్పేది నిజమా? సరే, తప్పకుండా ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆ మాంత్రికుని తీసుకొని వస్తాను. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. మంత్రాలవన్నీ కాపాడుకోవడం మన బాధ్యత కూడా. ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఆ దోమ కూడా ఆకాశంలో చాలా వేగంగా ఎగురుకుంటూ వస్తూ ఉంది. కొద్ది సమయానికి ఆ మాంత్రుడి ముందుకు ప్రత్యక్షమైంది. చెప్పిన విధంగానే ఆ దోమ ఎగురుకుంటూ నేరుగా ఒక మాంత్రికుడి వద్దకు ప్రత్యక్షమైంది. ఆ మాంత్రికుడితో ఆ దోమ ఇలా అంటూ ఉంది: అరే అయ్యా, వందనాలు అయ్యా, మీతో మాకు ఇప్పుడు చాలా అవసరమైన పని ఉంది. మీరు లేకపోతే మంత్రాలతో పాటు పుట్టదయ్యలు కూడా చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారు. మంత్రాలను బలి ఇవ్వడానికి ఒక భయంకరమైన మాంత్రికుడు బంతిని తీసుకుని వెళ్తున్నాడంట. అయ్యా, మీరే సహాయం చేయాలి అని ఆ దోమ ఆ మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు: అరే ఏమిటి దోమ నువ్వంటున్నది? మహా ప్రణవ శక్తులను తన వశం చేసుకున్న మంత్రాలవకి ఆపద. మంత్రాలవర నిర్వహణలో ఎప్పుడు తనదైన దీక్షలో ఉంటూ ఆ పొట్టు దెయ్యాలకు ఆపద. అరే ఎవరు అంతటి శక్తివంతమైన ఆ మాంత్రికుడు ఎవడు? ఇప్పుడే తెలుసుకుంటాను, ఆగు. ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం మాయారూపిణి అని మంత్రాలు చదవగా ఆ మాంత్రికుడికి ఎదురుగా ఉన్న
మాయా దర్పణంలో ఈ భయంకరమైన రూపం మంత్రాలను బంధించి తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా ఆ మాంత్రికుడు కూడా నేరుగా ఆ మాయా దర్పణంలో కనిపించాడు. అది అంతా చూసిన ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, అరే ఇది అంతా గ్రీష్మకుడు చేస్తున్న పన. ఒరే గ్రీష్ముడా, ఇంతకు మునిపే మంత్రాల చేతిలో ఓడి తునాతునులుగా మారావు. మళ్ళా నీ శక్తిని ఉపయోగించి తిరిగి మళ్ళా నీ రూపాన్ని పొంది మంత్రాలముపై నీ యొక్క పవను చల్లార్చుకోవాలనుకుంటున్నావా? ఇక నిన్ను మంత్రాలవ విడిచిపెట్టదు. ఎట్లా అయినా సరే మంత్రాలవ్వని తన మంత్రదండం చేతికి చేదిక్కించిన వెంటనే మరుక్షణమే నువ్వు ఇక పూర్తిగా నాశనమైపోతావు అని ఈ యొక్క మాంత్రికుడు చెబుతూ ఉన్నాడు. ఆ మాటలని విన్న ఆ దోమ ఇలా అంటూ ఉంది, అరే అయ్యా మాంత్రుడు గారు, మనకి ఇక సమయం లేదు, త్వరగా వెళ్దాం. ఆ పొట్టు దెయ్యాలకి సహాయం చేస్తే చాలు, ఆ పొట్టు దెయ్యాలి మంత్రాలను విడిపించుకు వస్తాయి. పదండి, త్వరగా పదండి అని ఈ యొక్క దోమ ఆ మాంత్రికుడితో చెప్పింది. ఆ మాటలు విన్న మాంత్రికుడు సరేనని చెప్పి వాళ్ళు ఇద్దరూ నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఈ మాంత్రికుడు ఆ దోమతో ఇలా అంటూ ఉన్నాడు, మిత్రమా, దోమమిత్రమా, నువ్వు నేరుగా మంత్రాలవని బంధించిన ఆ భయంకరమైన గ్రీష్ముడి యొక్క గృహలోనికి వెళ్ళు. నీ యొక్క రూపం వాడికి తెలియదు గనక మంత్రాలవతో నువ్వు నేరుగా సంభాషించవచ్చు. ఏ ఒక్క చిన్న సమయంలో అయినా సరే మంత్రాలవను చేరుకుంటే చాలు, ఇక్కడ ఖచ్చితంగా పుట్టుదయాలను విడిపించి తీసుకుని వస్తాను. మరుక్షణమే నేను ఇచ్చే ఈ యొక్క మంత్రపు కత్తిని ఆ గ్రీష్ముడు యొక్క తలపై గుచ్చితే చాలు, వెంటనే ఆ భయంకరమైన మాంత్రికుడు తన శక్తులన్నీ కోల్పోయి మంత్రాలవకి తిరిగి మరలా తన శక్తులన్నీ తిరిగి వస్తాయి. వెళ్ళు, త్వరగా వెళ్ళు, నేను ఇక్కడ పట్టుదయలను సంరక్షిస్తాను, త్వరగా వెళ్ళు అని ఆ మాంత్రికుడు ఆ దోమతో చెప్పాడు. చెప్పిన విధంగానే దోమ నేరుగా ఆ భయంకరమైన మాంత్రికుడు గ్రీష్మకుడు ఉన్న ఆ గృహ వద్దకు వెళ్తూ ఉంది. ఈ యొక్క మంత్రాలవని ఆ భయంకరమైన రూపం బంధించుకొని గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఇంతలో ఈ యొక్క మాంత్రికుడు నేరుగా ఎక్కడైతే పొట్టుదయ్యాలు బంధింపబడి ఉన్నాయో ఆ భయంకరమైన గృహలోనికి ప్రవేశించి ఈ పొట్టుదయ్యాల ముందు నిలుచొని ఇలా అంటూ ఉన్నాడు, వచ్చుతిని మిత్రమా, వచ్చుతిని. పొట్టుదయ్యల్లారా, నీకు వచ్చిన ఆపదేమీ లేదు. ఇక మనకి ఎంత విజయమే. బందీగా ఉన్న మంత్రాలవ కూడా ఇక నీటితో విడుదల చెందుతుంది. ఇక ఆ భయంకరమైన గ్రీష్మ మాంత్రికుడు నీటితో పూర్తిగా నాశనమైపోతున్నాడు అని ఈ యొక్క మాంత్రికుడు చెప్పగా ఆ పట్టుదయలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, అరే అయ్యా మాంత్రుడు గారు, మమ్మల్ని ఈ చెర నుంచి విడిపించండి. ఏదో భయంకరమైన శక్తి మమ్మల్ని ఇక్కడే బంధించి ఉంచింది. పైగా మా నాన్నగారి ఆత్మ కూడా ఈ శిల్పంలోనే ఉండిపోయింది. మా నాన్నగారి ఆత్మను కూడా విడుదల చేసి తన ఆత్మకి శాంతి కలిపేలా చేయండి అని ఆ పట్టుదయలు రెండు ఈ మాంత్రికుడితో చెప్పాయి. ఆ మాటలు విన్న మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, పొట్టుదయ్యల్లారా, ఖచ్చితంగా మీరు కోరినవి అన్నీ జరుగుతాయి. ఇదిలా ఉండగా ఈ మంత్రాలవ్వ ఆ భయంకరమైన పిశాచి వలయంలో చిక్కుకొని నేరుగా ఆ గ్రీష్ముడు యొక్క ఆ భయంకరమైన గృహలోనికి తీసుకుని వెళ్ళింది. ఆ భయంకరమైన పిశాచి ఆ మాంత్రికుడు మంత్రాలవ్వ చుట్టూ తన రక్షాబలాన్ని ఏర్పరిచి ఒక భయంకరమైన విగ్రహం ముందు నుంచుని పెట్టి మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుతూ గట్టిగా నవ్వుతూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు, మంత్రాలవ్వ, నేటితో నీ చరిత్ర ముగియనున్నది. ఇక నిన్ను కాపాడడం ఎవ్వరి తరం కాదు. ఇంతకాలం ఎన్నో భయంకరమైన పిశాచాలను నువ్వు నాశనం చేసి ఎంతో మంది మాంత్రికులు కూడా నువ్వు నేలమట్టం చేశావు. కానీ ఇప్పుడు ఈ భయంకరమైన భీష్మ మాంత్రికుడి చేతిలో నీ మరణం సంభవించబోతుంది. మంత్రాలవ్వ, నీపై ఎప్పటికైనా పగ తీర్చుకోవాలనుకున్నాను, కానీ ఇంత త్వరగా పగ తీరబోతుంది. ఈ భయాపిశాచాలారా,
వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి అని ఆ మాంత్రికుడు చెప్పగా భయంకరమైన పిశాచాలు కొన్ని అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. ఆ పిశాచాలు అన్నీ మంత్రాలవను చూసి కోపావేశంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాయి. "ఒసే మంత్రాలప్ప, ఎంత కాలానికి చిక్కావే? వీటితో నీ చరిత్ర పూర్తి కాబోతుంది. ఇంతకాలం మమ్మల్ని చంపి బంధించి చిత్రహింస చేసిన నిన్ను ఈ రోజుతో నిన్ను శాశ్వతంగా పూర్తిగా నాశనం చేస్తాం. గురువర్య, మాకు ఆజ్ఞ ఇవ్వండి. వెంటనే ఈ మంత్రగత్తెని ఇక్కడికిక్కడే చంపి పూర్తిగా నాశనం చేస్తాం" అని ఆ పిశాచాలన్నీ గట్టిగరుస్తూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు. ఆగండి పిశాచాలారా, ఈ యొక్క మంత్రాలవన్నీ బలి ఇవ్వాలంటే అర్ధరాత్రి 1 గంట అమావాస్యపు రోజు ఆకాశం నుంచి ఒక కటిక చుక్క నేల పడుతుంది. అప్పుడు దీని శక్తి నెరవేరమవుతుంది. అప్పుడు దీనిని బలిగిస్తే తిరిగి మళ్ళా దీనికి జననం ఉండదు. అప్పుడు మీరు అనుకున్న విధంగానే ఈ మంత్రాలపని బలి తీసుకోండి అని ఆ మంత్రగాడు ఆ పిశాచాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచాలన్నీ సరైన చెప్పి మంత్రాలను చంపడానికి ఎదురు చూస్తూ చుట్టూ ఉన్నాయి. ఇది అంతా ఈ దోమ రూపంలో ఉన్న ఈ మంత్రాల వశిష్ఠుడు వింటూ ఆలోచిస్తూ నేరుగా మంత్రాల ముందుకు వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, ఎలా నిన్ను కాపాడుకోవడం ఎలా? ఈ భయంకరమైన పిశాచాల చుట్టూ ఈ మాంత్రికుడు నిన్ను బంధించాడు. ఇప్పుడు నిన్ను కాపాడుకోవడం ఎలా? నాకు అర్థం కావట్లేదు మంత్రాలవ్వ. అవ్వ, ఏం చేయదో చెప్పు మంత్రాలవ్వ అని ఆ దోమ ఎవ్వరికీ వినిపించకుండా కేవలం మంత్రాలవకే వినిపించేలా ఒక సూక్ష్మ మంత్రం ద్వారా మంత్రాలవతో మాట్లాడుతూ ఉన్నాడు. మంత్రాలవ కూడా నేరుగా ఆ దోమతో ఇలా అంటూ ఉంది. ఒరే నరుడా, నువ్వు నాకు సహాయం చేయవలసింది ఒకే ఒకటి. అమావాస్య రోజు రాత్రి 1 గంట సమయానికి పడే ఆ నక్షత్రం నేలపై పడకుండా చూడు చాలు. మరుక్షణమే నేను ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఆఖరికి మరణించినా సరే తిరిగి మళ్ళా నేను జన్మించగలను. నా శిష్యులందరినీ నీ వెంట తోడ్కొని ఇక్కడికి రా. సరిగ్గా వీరు నన్ను చంపిన మరుక్షణమే నా శిరస్సుని వీళ్ళు ఈ భయంకరమైన పిశాచికి అర్పణమిస్తారు. వెంటనే ఆ శిరస్సును తీసుకొని నేరుగా ఈ ఊరికి అభిముఖంగా ఉన్న సరస్సులో నా శిరస్సుని 3 సార్లు ముంచితే చాలు. తిరిగి మరలా నేను ప్రాణం పోసుకుంటాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని ఈ మంత్రాలవ ఆ దోమతో చెప్పి, ఆ మాటలు విన్న దోమ సరైన చెప్పి చాలా వేగంగా ఎగురుకుంటూ మంత్రాలవ శిష్యుల యొక్క ఉన్న ప్రదేశాలు అన్నింటికి వెళ్ళి ఆ మంత్రాలవ శిష్యులందరినీ ఒక దగ్గర సమావేశపరిచింది. వాళ్ళందరితో జరిగిన విషయమంతా తెలియజేసింది. ఈ యొక్క మంత్రగాళ్ళందరూ ఇలా అంటూ ఉన్నారు. అరే, మంత్రాలవ్వకి బందీనా? మంత్రాలవని చంపబోతున్నారా? అసంభవం. మంత్రాలవ శక్తులు నేర్చుకున్న ఈ శిష్యులు ఉన్నంత వరకు మంత్రాలవకు ఎటువంటి హాని కలగలేపం. దోమరాజా, పదండి వెళ్దాం అని చెప్పి ఆ దోమ కొన్ని దోమలుగా రూపం చెంది ఒక్కొక్క దోమపై మాంత్రికుడు ఎక్కి చాలా వేగంగా గాల్లో వస్తూ ఉన్నారు. ఇంతలో ఆ దోమకి ఈ మాంత్రికుడు అన్న విషయం ఒకటి గుర్తుకు వచ్చింది. అరే, ఇంకొకటి విషయం, మంత్రాలవ కూడా నాకు ఒక సంగతి చెప్పింది. ఆకాశ వీధిలో సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి అమావాస్య రోజు ఒక కటిక నక్షత్రం కిందకు పడుతుందంట. ఆ నక్షత్రం నేలపై పడకుండా చూడమంది మంత్రాలవ. మీలో ఎవరైనా ఆ నక్షత్రాన్ని పడకుండా చూడండి చాలు. మిగతా వాళ్ళు మంత్రాలవ శిరస్సును తెచ్చి ఈ ఊరికి అభిముఖంగా ఉన్న నదిలో ముంచుదాం. త్వరగా మీలో ఎవరు చేస్తారో చెప్పండి అని ఆ దోమ ఈ మాంత్రికులు అందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఒక మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. సరే, తప్పకుండా చేస్తాను. మంత్రాలవని కాపాడుకోవడం కోసం నేను ఏ పనికైనా సిద్ధమే. మీరు వెళ్ళండి. అమావాస్య ఈ రోజు రాత్రి 1 గంటకి పడే ఆ కటిక నక్షత్రాన్ని నాలో లీనం చేసుకుంటాను. నేను ఏమైనా పర్వాలేదు. మంత్రాలవ బతికితే చాలు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని చెప్పి ఆ మాంత్రికుడు ఆ యొక్క అడవి భాగంలో ఒక ప్రదేశంలో తన రక్షావలయం వేసి ఏవో మంత్రాలు చదువుతూ ఆకాశం నుంచి పడుతున్న నక్షత్రాలని
తన వశం చేసుకోవడానికి ఏదో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. మంత్రగాళ్ళందరూ ఈ దోమల సహాయంతో నేరుగా ఆ భీష్మ గృహలోనికి ప్రవేశించారు. అనుకున్న విధంగానే సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయ్యింది. పిశాచాలారా, సమయం ఆసన్నమయ్యింది. ఇక ఈ మంత్రాలవని మీరు బలి ఇవ్వచ్చు. త్వరగా బలి కానివ్వండి. ఆకాశం నుంచి ఆ కటక నక్షత్రం పడే సమయం ఆసన్నమైంది, త్వరగా అని ఆ మాంత్రికుడు ఆ పిశాచాలతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ పిశాచాలు మంత్రాలవని ఒక బండరాయిపై పడుకోబెట్టి ఒక పెద్ద కత్తితో మంత్రాలవ శిరస్సుని అక్కడికక్కడే తెగనరికాయి ఆ పిశాచాలు. ఆ పిశాచాలు ఆ శిరస్సు భాగాన్ని తీసుకుని వచ్చి ఒక భయంకరమైన రాక్షస విగ్రహం ముందు పెట్టి రక్తాన్ని తాగుతూ ఆనందంతో పరవశింపబోతున్నాయి. ఇది అంతా ఈ దోమపై ఉన్న మాంత్రికులతో పాటు ఈ యొక్క మంత్రాలవ అనుచరులందరూ చూశారు. వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఈ అడవి మార్గంలో ఆకాశం నుంచి పడుతున్న ఆ స్ఫటిక నక్షత్రాన్ని తన వశం చేసుకోవడానికి పూజలు చేస్తూ భయంకరమైన రక్తార్చన చేస్తూ ఉన్నాడు. ఇంతలో సరిగ్గా ఆకాశం నుంచి ఆ కటిక నక్షత్రం చాలా వేగంగా పడుతూ నేరుగా ఈ యొక్క మాంత్రికుడిపై వచ్చి పడింది. ఆ మాంత్రికుడు ఆ నక్షత్రాన్ని తన శక్తితో చిన్నదిగా మార్చి నక్షత్రం తన కడుపులో పడేటట్టు చేసుకున్నాడు. వెంటనే ఈ యొక్క మంత్రగాళ్ళకి ఆ సందేశాన్ని పంపించాడు. మరుక్షణమే ఈ దోమలపై ఉన్న ఈ మంత్రగాళ్ళందరూ నేరుగా ఆ భయంకరమైన రాక్షస విగ్రహం ముందు ఉన్న మంత్రాలవ శిరస్సును తీసుకొని చాలా వేగంగా వస్తూ ఉన్నారు. ఈ యొక్క పిశాచాలు మాత్రం మంత్రాలవ మొండం పట్టుకొని రక్తం తాగుతూ పరవశించబోతున్నాయి. మాంత్రికుడు కూడా కళ్ళు మూసుకొని తపస్సులో ఉన్నాడు. ఇంతలో ఈ మంత్రగాళ్ళు చాలా వేగంగా మంత్రాలవ శిరస్సును తీసుకుని వచ్చి ఆ కొండకి అభిముఖంగా ఉన్న ఆ సరస్సులో 3 సార్లు ముంచేసరికి ఈ యొక్క రాక్షసుల చేతిలో ఉన్న మంత్రాలవ మొండం నేరుగా వచ్చి మంత్రాలవ శిరస్సుకి అతుక్కుంది. ఈ యొక్క మంత్రగాళ్ళందరూ ఒక్కసారిగా చాలా సంతోషపడి ఎంతో ఆనందపడ్డారు. మంత్రాలవ తిరిగి మళ్ళా తన ప్రాణం తోసుకుని తన శిష్యులతో ఇలా అంటూ ఉంది. మిత్రులారా, నా శిష్యులారా, మీ యొక్క చేసిన ఈ సహాయానికి ధన్యవాదాలు. ఇక ఆ భయంకరమైన గ్రీష్మక పిశాచితో పాటు ఆ మంత్రగాన్ని కూడా సర్వనాశనం చేద్దాం, పదండి, వెళ్దాం, త్వరగా పదండి అని చెప్పి మంత్రాలతో పాటు ఈ మంత్రగాళ్ళందరూ నేరుగా ఆ గ్రీష్ముని యొక్క గృహలోనికి నేరుగా ప్రవేశించి ఆ భయంకరమైన రాక్షస విగ్రహం ముందు నిల్చొని ఇలా అంటూ ఉన్నారు. ఒరే పిచ్చి మాంత్రికుడా, కళ్ళు తెరివి చూడు. ఈ యొక్క ఎన్నో వందల సంవత్సరాల నుంచి కలలు కంటున్న నీ కళ నెరవేరలేదురా. మంత్రాలవని తిరిగి వచ్చా, చూడరా చూడు అని ఈ మంత్రాలవ చెప్పగా ఆ మాంత్రికుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. తన ముందు నిలుచున్న ఈ మంత్రగాళ్ళతో పాటు మంత్రాలను చూసి చాలా భయపడ్డాడు. తను కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు. అరే మోసం, దగ, ఒసే మంత్రాలవ, నిన్ను ఈ రోజు చంపకుండా విడిచిపెట్టాను. నా మంత్రదండంతో నిన్ను ఇక్కడికిక్కడే బూడిదలా మార్చేస్తాను. ఓం క్రీం రాక్షసదహని, ఓం క్రీం రాక్షస మాయాదహని అని చెప్పి ఆ మంత్రగాడు తన మంత్రదండంతో అగ్నిని నివేరుగా మంత్రాలవపైకి విసిరాడు. ఇంతలో ఈ మంత్రాలవ యొక్క శిష్యులతో పాటు మంత్రాలవ కూడా తన నుంచి నేరుగా ఒక భయంకరమైన కాంతిని ఆ మంటపైకి విసిరేసరికి ఈ యొక్క మంత్రగాడు 2 చేతులు అక్కడికక్కడే విరిగిపోయాయి. అంతేకాదు 2 కళ్ళు తెగి కిందనే పడిపోయాయి. వాడి ముఖంలోంచి రక్తం కారుతూ, నోటిలోంచి చెవిలోంచి రక్తం కారుతూ
బహిరంగంగా అరుస్తూ రోదన పెడుతూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ మంత్రాలవ్వ ఆ పిశాచాల వైపు చూడగా ఆ పిశాచాలు కూడా అక్కడికక్కడే బూడిదలా మారిపోయాయి. ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఒరే గ్రీష్మ మాంత్రికుడా, నిన్ను మించిన మంత్రగాడు లేనంటివి, నిన్ను మించిన శక్తి లేనంటివి కదరా. మంచి చేసిన వాడికి శక్తి పెరుగుతూనే ఉంటుంది. నీలా పరులను చంపాలనుకున్న, ఊరులను నాశనం చేయాలనుకున్న వాడికి ఇదే కర్మ పడుతుంది. ఇక నీకు పునర్జన్మ లేదు. ఓ హ్రీం మాయాశక్తిని, ఓ హ్రీం మాయాదర్శిని అని ఈ మంత్రాలు చదవగా తన దగ్గరికి వచ్చిన ఈ దోమలన్నీ ఒక్కసారిగా ఆ యొక్క రాక్షసుడి మంత్రగాడిపై వ్యాలి శరీర భాగాలన్నింటినీ రక్తం పీల్చుకుంటూ ముక్కలు ముక్కలుగా మార్చేసి దూరంగా ఎగిరిపోయాయి. ఈ మంత్రాలవ్వ ఆకాశం నుంచి పడ్డ నక్షత్రాన్ని తన కడుపులో దాచుకున్న ఆ మాంత్రికుడు నేరుగా ఆ గృహలోనికి ప్రవేశపెట్టుకుంది. ఆ యొక్క శిష్యుని చూసి మంత్రాలవ్వ చాలా సంతోషపడి ఆ తన గర్భంలో ఉన్న ఆ యొక్క నక్షత్రాన్ని నేరుగా తన మంత్రశక్తితో బయటికి తీసి ఆ నక్షత్రాన్ని తన నుదుటిపై బొట్టువలే మార్చుకుంది. అది అంతా చూసి ఆ శిష్యులందరూ ఇలా అంటూ ఉన్నారు, అరే మంత్రాలవ్వ, ఏమిటి ఆ నక్షత్రాన్ని మీరు బొట్టువలే నుదుట పెట్టుకున్నారు? మాకేమీ అర్థం కావట్లేదు మంత్రాలవ్వ అని చెప్పగా మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, అది ఏమీ లేదు నాయనలారా, ఈ నక్షత్రమే నా ప్రాణం. నా ప్రాణం నిలబడాలన్నా, నా ఊపిరి ఆగకుండా ఉండాలన్నా ఈ నక్షత్రం ఎప్పటికీ భూమిని తాకకూడదు. తాకిన మరుక్షణమే నా శరీర భాగంతో పాటు నేను సంపాదించిన శక్తులన్నీ కూడా పూర్తిగా నాశనమైపోతాయి. అందుకనే ఇక ఈ నక్షత్రం నాలోనే ఐక్యం చేసుకుంటాను. ఇక మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళవచ్చు. ఇక చుట్టుపక్కల గ్రామాలన్నీ హాయిగా జీవించవచ్చు అని చెప్పి మంత్రాలవ్వతో పాటు ఆ మాంత్రికులందరూ కూడా నేరుగా ఆకాశంలోకి వెళ్ళి అదృశ్యమైపోయారు. ఇంతలో ఈ పొట్టుదయ్యాల దగ్గర ఉన్న మాంత్రుడు కూడా ఇది ఎంతా తెలుసుకొని పొట్టుదయ్యాలను కూడా శాప విముక్తం కలిగించాడు. అంతేకాదు ఆ శిల్పంలో ఉన్న పొట్టుదయ్యాల యొక్క తండ్రి యొక్క ఆత్మను కూడా బయటకు పిలిచి తన ఆత్మకు శాంతి కలిపేలా చేసి నేరుగా ఆకాశంలోనికి పంపించాడు. పొట్టుదయ్యాలతో పాటు ఆ మాంత్రుడు కూడా నేరుగా మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యి మంత్రాలవకి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. మంత్రాలవతో ఈ పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, అవ్వ మంత్రాలవ్వ, మమ్మల్ని కాపాడినందుకు మేము చాలా రుణపడి ఉంటాం అవ్వ. కాకపోతే మాకు తీరని బాధ ఉండిపోయింది మంత్రాలవ్వ. మా తండ్రి గారు కనిపించారు. అసలు మా పుట్టు పూర్వతలు ఏంటో మాకు తెలియకుండానే మా నాన్నగారి ఆత్మ పైలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తిరిగి మరలా తను రావడం అసాధ్యం. అదేవిధంగా మా పుట్టు పూర్వత్వాలు తెలుసుకోవడం కూడా అసాధ్యమే మంత్రాలవ్వ. అవ్వ, ఎందుకు మేము ఎంత ధైర్య సాహసాలు చేసినా మా పుట్టు పూర్వత్వాలు మేము తెలుసుకోలేకపోతున్నాం. ఆ సంగతి గురించి ఆలోచించినా సరే మా ఒంటిలో అణువణువు కూడా చలనం లేకుండా మారిపోతుంది మంత్రాలవ్వ. అవ్వ, ఈ యొక్క సంఘటనకి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మంత్రాలవ్వ. అవ్వ, దయచేసి మా పుట్టు పూర్వత్వాలు ఏవో మీరైనా తెలుసుకోండి మంత్రాలవ్వ. దయచేసి మాకు ఈ ఒక్క సహాయం చెయ్యండి మంత్రాలవ్వ అని ఈ పొట్టుదయ్యలు రెండు మంత్రాలవ్వతో అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఈ పొట్టుదయ్యలతో ఇలా అంటూ ఉంది, నాయనలారా, మీరు కంగారు పడవద్దు. మీ పుట్టు పూర్వత్వాలు తెలుసుకునే బాధ్యత నాది. కానీ దానికి ఇంకా సమయం కాస్త ఉండాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు శాపగ్రస్తులే తిరిగి వచ్చారు. తిరిగి మరలా మనం ఆ ఊళ్ళో ప్రవేశించడానికి ఇప్పుడు సమయం సరైనది కాదు. ఇంతలో మీ తండ్రి గారి ఆత్మ పరలోకానికి చేరుకుంది. ఆయన ఆత్మ ఇప్పుడు శాంతి నెలకొంది. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మీ తండ్రి గారి ఆత్మని నేను కిందకి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మీకు జరిగిన ఆ యొక్క పుట్టు పూర్వత్వాలు అన్నీ క్షుప్తంగా తెలుసుకొని మీకు వివరిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అధైర్యపడకండి. ఇంకొక విషయం, మీ యొక్క పుట్టు పూర్వత్వాల గురించి మీరు ఇక ఆలోచించడం మానండి. త్వరలోనే మీకు వివాహాలు కాబోతున్నాయి.
ఇంకా మీరు ఆ ఆనంద పరవశంలో తాండవించండి. ఆ పెళ్లికి మీ అమ్మానాన్నలు కూడా తిరిగి వస్తారు. నాపై నమ్మకం ఉంచండి అని మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యలు రెండు చాలా సంతోషపడి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. అరే మంత్రాలవ్వ, పొట్టు దెయ్యాలమైన మాకు వివాహం జరుగుతాదా? అరే ఇదెక్కడి విడ్డూరం? దెయ్యాలకి పెళ్ళి ఎక్కడైనా అవుతాయా మంత్రాలవ్వ? మేము నమ్మం. కాకపోతే మీ మాటపై నమ్మకం ఉంది కాబట్టి ఏదో నమ్ముతున్నాం. నిజంగానే మాకు వివాహాలు అవుతాయా అని ఈ పొట్టుదయ్యాలు మంత్రాలను అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. తప్పకుండా అవుతాయి నాయన, తప్పకుండా. వచ్చే అమావాస్యలోపు మీకు ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి. ఆ వివాహానికి మీ యొక్క తల్లిదండ్రుల ఆత్మలు కూడా వచ్చి మిమ్మల్ని జీవించి మీ యొక్క పుట్టుపూర్వతలు ఖచ్చితంగా తెలియవుతాయి. ఇంతకు పూర్వం నేను మీ తండ్రి ఆత్మతో సంభాషించినప్పుడు మీ తండ్రి గారి ఆత్మ ఇదే చెప్పింది. పొట్టుదయ్యాలకి ఎప్పుడైతే వివాహం జరిగి తమ భార్యలతో ఆ ఊళ్ళోనికి ప్రవేశిస్తారో వారి యొక్క పుట్టుపూర్వతాలు మీకే స్వయంగా తెలుస్తాయన్న విషయం మీ తండ్రి గారి ఆత్మ నాతో చెప్పింది. ఆ విషయం మీకే చెబుదామనుకున్నాను, కానీ ఇంతలో మీరే అడిగారు. ఇది నాయన, ఇక మీరు పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉండండి అని మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు చాలా సంతోషపడి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. అరే మంత్రాలవ్వ, ఇంతకీ మాకు పిల్లలు ఎవరిస్తారు? అవి దెయ్యాలా లేకపోతే మనుషులా? మనుషులైతే మేమేం చేసుకుంటాం, దెయ్యాలైతే కదా మాకు ఇద్దరు తోడుగా ఉంటారు. సరే మంత్రాలవ్వ, వెతుకుతాం. ఎక్కడ ఉన్నారు, మాకు కావలసిన ఆ భార్యలు ఎక్కడ ఉన్నారో వెతుక్కుంటాం. మమ్మల్ని ఆశీర్వదించండి అని పొట్టుదయ్యలు రెండు మంత్రాలతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. నాయనారా, మీకు కావలసిన భార్యలు మరికొద్ది రోజుల్లో ఈ ఊరికి దూరంగాన అడవిలో అక్కడ మీకు ఎదురు పడతారు. ఎవరైతే మీకు ఎదురుపడి మీతో అపహాస్యాలు చేస్తారో వాళ్ళే మీ భార్యలు. వాళ్ళని నేరుగా ఇక్కడ తీసుకురండి. ఇక్కడ మన సమూహం అందరి చోత ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ పిలిచి రంగరంగ వైభవంగా మీ వివాహం జరిపిస్తాను. ఇక మీరు వెళ్ళి హాయిగా అడవి బాటలో ఎదురు చూస్తూ ఉండండి. మీకు వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి అని ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలు రెండిటితో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యాలు చాలా సంతోషపడి ఆనందంతో మంత్రాలవ్వకి కృతజ్ఞతలు చెప్పారు.